అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు మరో తత్వ చింతనలోకి స్వాగతం, సుస్వాగతం. భగవంతుడికి రెండు రకాలుగా కర్మలు, జ్ఞానము. కర్మలు చేస్తూ ఉంటాం. ఈ కర్మల లోపల నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అందరికీ కూడా తప్పకుండా ఇచ్చినటువంటివి. నిత్య కర్మలు ప్రతిరోజు మనం చేసేటటువంటి కర్మలు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీసు, వంటకి వెళ్ళే వాళ్ళు వంట, దేవతార్చన చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, సంధ్యావందనం చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా మన నిత్య కర్మలలోకి వస్తాయి. పిల్లల్ని పెంచడాలు, బాధ్యతలు, ఇవన్నీ కూడా నిత్య కర్మలు. ఇవి వదలద్దు. రెండవది నైమిత్తిక. నైమిత్తిక అంటే ఒక పర్టికులర్ కారణం వల్ల పితృదేవతలకు మనం చేసేటటువంటి కార్యాలు కావచ్చు, భగవంతుడికి ప్రత్యేక పూజలు మనం ఏవైతే చేస్తూ ఉంటామో అవి కావచ్చు. ఈ నైమిత్తిక కర్మలు చేయవచ్చు. ఒక కారణంతో ఒక ఫంక్షన్ చేయడం అనే దాన్ని నైమిత్తిక అంటారు. ఈ రెండు ఖచ్చితంగా చేసి తీరాలి. కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు ఉంటాయి. చేసినది తప్పు అని చెప్పి మనకు తెలిసినప్పుడు ఇంకొకసారి నేను ఈ తప్పు చేయను భగవంతుడా అని చెప్పి ప్రాయశ్చిత్త కర్మలు చేయడం అనేటటువంటిది సహజం. ఇవి కాక నిషిద్ధ కర్మలని, కామ్య కర్మలని రెండు రకాలు ఉన్నాయి. కామ్య కర్మలు అంటే ఏంటంటే కోరికలతో చేసేవి. కోరికలతో చేసేవి హిందూ ధర్మం ప్రకారము పూర్తిగా తప్పు. ఇది శ్రీకృష్ణ భగవానుడు ఎన్నోసార్లు చెప్పాడు. కోరికతో చేసినప్పుడు చాలా నియమాలు అవి ఇవి పాటించాలి. కోరిక చేస్తున్నప్పుడు చేస్తున్న ఫలితము రాకపోవచ్చు, దేనికోసం చేస్తున్నామో ఆ ఫలితం రాకపోవచ్చు, లేదా ఆ ఫలితము రివర్స్ కావచ్చు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత మనం ఏం తెలుసుకున్నాము? నిషిద్ధ కర్మలు. నిషిద్ధ కర్మలు అంటే ఖచ్చితంగా చేయకూడని కర్మలు. సో ఇప్పుడు కామ్య కర్మలు అంటే కోరికలతో చేసే కర్మలు చేయవచ్చు, కానీ చాలా విధి విధానాలు ఉంటాయి. నిషిద్ధ కర్మలు ఏ పరిస్థితులలో కూడా చేయకూడదు. ఉదాహరణకి హత్యలు చేయడం, ఇంకా ఇటువంటి దోపిడీలు, దొంగతనాలు, చాడీలు చెప్పడము, ఇవన్నీ ఖచ్చితంగా నిషిద్ధ కర్మలే. తప్పు మాటలు మాట్లాడటము, నోటిని ఇష్టం వచ్చినట్టుగా వాడటము, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా నిషిద్ధ కర్మలు. సో కాబట్టి మనం ఖచ్చితంగా చేయవలసిన వాటిలో నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు. ప్రాయశ్చిత్త కర్మలు మనం అనుకున్న దాని ప్రకారము. ఇక తర్వాత కోరికలతో చేసేటటువంటి పనులు చేయకూడదని, నిషిద్ధ కర్మలు ఖచ్చితంగా చేయకూడదని తెలుసుకున్నాం. ఇన్ని రకాలలో మనకేమైపోయిందంటే పూర్వకాలం లోపల నేను ఒక కథ చెప్పాను, మీకు చాలా సార్లు చెప్పాను. ఒక తండ్రి ఒక పొలం దున్నుతున్నాడు. పొలం చుట్టూ ఒక కంచె వేశాడు. వేసి నాయన ఈ కంచెని జాగ్రత్తగా కాపాడు అన్నాడు. ఈయన పొలం దున్నుతున్నాడు. ఆ పిల్లవాడు కంచెని చాలా జాగ్రత్తగా కాపాడాడు. తర్వాత ఏమైంది? ఒక రోజు పశువులు ఏదో వచ్చేసాయి లోపలికి. పాపం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా. ఇంకో కంచె వేయి అన్నాడు. అలా వేశాడు. దానికి తాళాలు పెట్టాడు, దాని కంచెది హైట్ పెంచాడు. రకరకాలుగా బయట నుంచి ఏవి లోపల రాకుండా చాలా కష్టపడ్డాడు ఆ కొడుకు. ఆ కొడుకు తర్వాత వాడి కొడుకు, వాడి కొడుకు తర్వాత వాడి కొడుకు, వాడి కొడుకు తర్వాత వాడి కొడుకు, ఈ విధంగా అందరూ కలిసి మొత్తం మీద ఏం చేశారంటే దానిని చాలా గట్టిగా చేసేశారు. ఇంకా లోపలికి ఏ ప్రాణి కూడా రాకుండా చేసేశారు. అలా వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఆ కంచెని కాపాడము, లేదా కంచెకి మరింత ఏదన్నా యాడ్ చేయడము. కొంతమంది వచ్చి లేదు సిమెంట్ గోడ కట్టేద్దామని సిమెంట్ గోడ కట్టేశారు. కొంతమంది ఏం చేశారు? పెద్ద సిమెంట్ కూడా దాని పైన అంతా గాజు ముక్కలు కోసుకునేవి అవి పెట్టారు. ఇవన్నీ చేశారు. అయితే అందరూ మర్చిపోయింది ఏంటంటే లోపల ఉన్నటువంటి భక్తి ఏదైతే పొలం ఉందో ఆ పొలంలో ఏ మార్పు లేదు. ఇప్పుడు ఒకసారి ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్న విషయాలని కనుక గుర్తించినట్లయితే ఇవన్నీ అలాంటివా కాదా ఒకసారి చూడండి. పద్ధతి మీద పద్ధతి, పద్ధతి మీద పద్ధతి, నిషిద్ధం నిషిద్ధం నిషిద్ధం, ఇది చేయకూడదు, అది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇలా చేస్తే తప్పు, అలా చేస్తే పప్పు, ఇది పాపము, అది పాపము. ఇంతే గాని బాబు ఒక భక్తి ఒక్కటి చాలు నీకు. అందరికీ తెలుసు భగవంతుడు భక్త సులభుడు, కానీ మనము భక్తులమా? అది ఒప్పుకుంటాం, అందరం ఒప్పుకుంటాం. సార్ మీరు జ్ఞానం జ్ఞానం అని మాట్లాడుతున్నారు, భక్తి గొప్పది కాదు. తప్పకుండా గొప్పది. భక్తి గొప్పది కాదని ఎవరన్నారు? కానీ ఆ భక్తి మనలో ఉందా అనేది మనము ఒకసారి ఆలోచించినట్లయితే భక్తి కంటే కూడా మనం ఇప్పుడు చెప్తున్నటువంటి కంచెలు ఎక్కువ వేసుకుంటూ పోయాం. కంచె, కంచె పైన కంచె, కంచె పైన కంచె, కంచె పైన కంచె, కంచె తర్వాత గోడ, గోడ పైన గాజు ముక్కలు, ఇలా మనం ఏం చేస్తూ పోయామంటే దీన్ని పారాయణాలు ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 10 కాదు. ఇదే విధంగా నోములు, వ్రతాలు,
సడన్ గా ఒక స్వామీజీ వస్తారు, ఆయన కొత్త నోము స్టార్ట్ చేస్తారు. మళ్ళీ అందరూ ఆ నోము పాటిస్తూ ఉంటారు. కానీ ఆ నోము లోపల చేయాల్సినటువంటి భక్తి మళ్ళీ మిస్ అయిపోతుంది. ఏదైతే కోర్ ఆస్పెక్ట్ ఉంటుందో అది మిస్ అయిపోతుంది. సారీ, కోర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది మూలం మిస్ అయిపోతుంది. ఆ మూలం మిస్ అవ్వడం ఆ మూలం మిస్ అవ్వడం వల్ల ఏమైపోతుందంటే మనం భగవంతుని చేరుకోలేకపోతున్నాం. ఇక్కడ మనకు ఇబ్బంది వచ్చేసింది. భగవంతుని చేరడానికి నిజం చెప్పాలంటే ఈ కంచెలు అవసరం లేదు, లోపల ఉన్న భక్తి అవసరం. ఆ భక్తి మార్గంలో ఉండగా మనకు ఏవైతే డిస్ట్రాక్షన్స్ అని చెప్పేసి అంటామో ఆ డిస్ట్రాక్షన్స్ రాకుండా ఉండడానికి మనకి కంచెలు. కానీ మనం ఏం చేస్తున్నాం, డిస్ట్రాక్షన్స్ రాకుండా బాగానే పెడుతున్నాం, కానీ లోపల ఉన్నటువంటి భక్తిని మర్చిపోతున్నాం. అందువల్ల హిందూ ధర్మంలో ఈ రోజు మనం చూసినట్లయితే ప్రతి చోట కూడా ధర్మాన్ని మర్చిపోతున్నాం, పరబ్రహ్మని మర్చిపోతున్నాం. రకరకాల దేవుళ్ళు, కోట్లాది దేవుళ్ళని తీసుకొచ్చేసాం. 33 కోట్ల దేవతలు, అది ఓకే, అది కరెక్టే. కానీ ఇంకా తెలిసిన దేవతలు, తెలియని దేవతలు, రకరకాల పూజలు, రకరకాల వ్రతాలు, కొత్త కొత్త యజ్ఞాలు, కొత్త కొత్త యాగాలు, మళ్ళీ దాంట్లోపల ప్రత్యేక గ్రూప్స్, పారాయణలకు 100 రకాల గ్రూప్స్. ఈ గ్రూప్ వాళ్ళకి ఆ గ్రూప్ తో పడదు, ఆ గ్రూప్ వాళ్ళకి ఈ గ్రూప్ తో పడదు, చెట్టుగా కొట్టుకుంటూ ఉంటారు. డబ్బులు, మళ్ళీ డబ్బుల్లో గొడవలు, మళ్ళీ ఈగో ప్రాబ్లమ్స్, ఇది నాది అది నీది అని మళ్ళీ ఆ కొట్లాటలు. ఇలా చూసుకుంటూ ఉన్నట్లయితే అసలు భక్తి ఎగిరిపోయిందా లేదా ఒకసారి ఆలోచిద్దాం. అదే విధంగా ధర్మము, మన ధర్మరాజు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ ధర్మము మళ్ళీ ఎక్కడ పోయింది, స్వాధ్యాయం పోవడం వల్ల పోయింది. ఆయన ఏమన్నాడు, ఒక బ్రాహ్మణుడు ఏది చేయడం వల్ల గొప్పవాడు అవుతాడు, గత వారం మనం తెలుసుకున్నది. ఆయన ఏమన్నాడు, ఓ యజ్ఞం చేయమనో, యాగం చేయమనో, లేకపోతే ఈ పూజ చేయి ఆ పూజ చేయి, ఏం చెప్పలేదు. ఆయన డైరెక్ట్ గా ఏం చెప్పాడంటే స్వాధ్యాయం చేస్తే సరిపోతుంది. అంటే స్వాధ్యాయం అన్నిటికంటే కూడా గొప్పది. ఆ బాబు నువ్వు యజ్ఞం చెయ్యి, నువ్వు యాగం చెయ్యి, బ్రాహ్మణుడు అంటే ఇవన్నీ చెయ్యాలి, పూజలు చేయాలి, పునస్కారాలు చేయాలని ఎక్కడన్నా అన్నాడా? గత వారం అందరికీ జ్ఞాపకం ఉందా అండి? గత వారం ప్రశ్నలు జ్ఞాపకం ఉన్నాయా? బ్రాహ్మణులలో ఉండేటటువంటి దైవత్వం ఏది, బ్రాహ్మణులు చేసేటటువంటి పుణ్యం ఏంది, వాళ్ళలో సత్పురుష ధర్మం ఏది, వాళ్ళ లోపల ఉన్నటువంటి సహజ మానవ స్వభావం ఏది, వాళ్ళలో ఉండేటటువంటి చెడు గుణం ఏది, ఇవి మనం గత వారం తెలుసుకున్నటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి ఆయన ఫస్ట్ ఏం చెప్పేసాడు అంటే వాళ్ళ లోపల దైవత్వం ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ లోపల డివినిటీ ఎక్కడి నుంచి వస్తుంది. బ్రాహ్మణుడు అంటే కులం కాదు, వర్ణం. ఇది వర్ణం. ఈ వర్ణం అంటే ఏంటి, ఎవరికైతే శాస్త్రాలు చదవడము, శాస్త్రాలు నేర్చుకోవడము, భగవంతుడిని తెలుసుకోవాలని అనుకుంటారో వాళ్ళందరూ బ్రాహ్మణులే. వాళ్ళకి మరి ఏంటంటే ఎప్పటికప్పుడు నిరంతరము జ్ఞానం సముపార్జన చేసుకోవడం అనేటటువంటిది గొప్ప. ఎంత గొప్పది అంటే వేదాలు చదవడం అనేది ఎంత గొప్పది అంటే ఎవరైతే నిరంతరము చదువుకుంటాడో, క్రమశిక్షణతో ఉంటాడో వాడే బ్రాహ్మణుడు. నువ్వు ఈ పూజ చేసావు, ఆ పూజ చేసావా లేదా, మన ఇవి మాట్లాడా, ఎక్కడైనా ఇవి మాట్లాడా? అసలు పూజల గురించి చెప్పాడా ఆయన? పునస్కారాల గురించి చెప్పాడా? ఆయన చెప్పిందల్లా కూడా నువ్వు తపస్సు చేసుకో, నువ్వు తపస్సు, అదేంటంటే ఆ తపస్సు అంతా కూడా భగవంతుడి కోసమే ఉండాలి, ఆ జ్ఞానము. కాబట్టి జ్ఞానాన్వేషికి తపస్సు కూడా కంపల్సరీగా ఉండాలి. అంటే నాకు ఇది కావాలి అని చెప్పి మానసిక, శారీరక, వాక్కుతో చేసేటటువంటి త్రికరణ తపస్సు ఉండాలి. తద్వారా అతడు చక్కగా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడము, వాక్కుని శుభ్రంగా ఉంచుకోవడము, తర్వాత మనస్సుని నిర్మలంగా ఉంచుకోవడము, ఇవన్నీ మనము 17వ అధ్యాయంలో కూడా తెలుసుకున్నాం. కొత్త విషయాలు ఏమీ తెలుసుకోవడం లేదు మనం. అవే ఇక్కడ నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ తెలుసుకుంటున్నాం. సో కాబట్టి ఏంటంటే స్వ అధ్యాయం, తనను తాను చదువుకోవడం, తనంతట తాను చదువుకోవడం, తన గురించి తను తెలుసుకోవడం, అది గొప్పది. అంతేగాని నువ్వు పూజ పునస్కారాలు అని చెప్పాడా? బాహ్య లోపల మనకు ఈ పూజ చదవడం, ఈ పూజ చేస్తే మంచిది, ఈ పూజ చేస్తే అతనిలో దైవత్వం వస్తుంది, అలా లేదు. ఎక్కడ కూడా చదివి దాన్ని మనసు లోపల ఉంచుకుని దాన్ని నెమరు వేసుకుంటూ దాన్ని 10 మందికి పంచుతూ ఉంటే దైవత్వం వస్తుంది. ఆత్మ విచారణ జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం గత వారం చాలా బాగా తెలుసుకున్నాం. ఎప్పుడైతే మనం ఈ పుస్తకాలు చదువుతూ ఈ ప్రవచనాలు వింటామో అప్పుడు మన లోపల సరైనటువంటి ధర్మం ఏదో తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు సార్, ఎవరి మాటలు వినాలి, ఎవరి మాటలు వినాలి అనే సందేహం మనకి ఎందుకు వచ్చిందంటే మనంతట మనకు తెలియకపోవడం వల్ల. మనంతట మనకు తెలియాలి అంటే స్వాధ్యాయం చేయాల్సిందే. ఇప్పుడు ఇంకా ఎవరైనా కూడా ఇంకా దాన్ని కాదనలేరు. నువ్వు ఏంటంటే ప్రమాణం, ఇదిగో నాకు ఈ పుస్తకం, ఇది చూడు అంటే సరిపోతుంది, అయిపోయింది.
ఆ పుస్తకం నీకెప్పుడు మాట్లాడలేడు, నువ్వు ఇది మన మన వేదాలను పట్టించుకోకయ్యా అని చెప్పేసి అనలేరు. వేదాలని పట్టించుకో ఏంటయ్యా అని అనడు. సో దైవత్వం అనేటటువంటిది విగ్రహం ద్వారా వస్తుందా, లేకపోతే బయట నుంచి ఎక్కడో ఉన్నటువంటి పూజల ద్వారా, నోముల ద్వారా, వ్రతాల ద్వారా, మనం చేస్తున్న పారాయణల ద్వారా, పిచ్చి డ్యాన్సుల ద్వారా దైవత్వము రాదు. అంటే మనలో మనం అభివృద్ధి చెందాలి అంటే నిరంతరము స్వాధ్యాయము, జ్ఞానమే భగవంతుడు. మళ్ళీ ఇదే విషయాన్ని మనం భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. ఇంతకంటే మనకేం కావాలి, ఇంతకంటే మనకేం కావాలి? తపస్సు, అద్భుతమైనటువంటి మానసిక శారీరక వాక్కుతో చేసేటటువంటి తపస్సు కావాలి. అది కాక మనకేం కావాలి? అందరికీ ఉన్నటువంటిది మరణమే. ప్రతి ఒక్కడు కూడా ఏంటంటే నాకు మరణం రాదు మరణం రాదు అనుకుంటుంటాడు. కాబట్టి అందరిలో ఉన్నటువంటి సామాన్య ధర్మం ఏంటంటే మరణం. మరణించక తప్పదు, మరణించక తప్పదు. చెడు లక్షణం ఏంటి? చాడీలు చెప్పడం. సో ఎట్టి పరిస్థితులలో కూడా జీవితంలో చాడీలు, ఇంతకంటే ఇంకా ఏముందో ఆలోచించండి ఒక్కసారి. ఎక్కడైనా మీకు పూజల గురించి, పునస్కారం, వీటి గురించి చెప్పారా? ఇదే విషయాన్ని మళ్ళీ మనము భగవద్గీతలో చూసుకున్నట్టయితే 12వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఎక్కడైనా కూడా నువ్వు ఏ నోము చేయాలి, ఏ వ్రతం చేయాలి అనే దానికంటే కూడా ఏ సేవ చేయాలి, మనుషులతో ఎలా ఉండాలి, మనని మనం పవిత్రంగా ఎలా ఉంచుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తాడు. కాబట్టి మన గ్రంథాలన్నీ కూడా కలిపి ఒకే మాట చెప్తున్నాయి. ఇప్పుడు ఇవాళ తిరుప్పావైలో కూడా ఏం నేర్చుకున్నాము? అసూయ ఉండకూడదు, వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకూడదు, వేరే వాళ్ళని కూడా మనతో పాటుగా తీసుకెళ్లి వారిని కూడా అభివృద్ధి పరచాలి. ఇదే కదా ఇవాళ తిరుప్పావైలో తెలుసుకున్నది కూడా. సో మన గ్రంథాలలో ఉన్నవి, వాటిలోంచి వచ్చినటువంటి కొన్ని ముఖ్య గ్రంథాలలో ఉన్నటువంటి సారం ఒక్కటే, మనము పవిత్రులుగా ఉండడము, మనము పవిత్రులుగా ఉండడం అనేటటువంటిది అత్యంత 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 ఇంపార్టెంట్. ఇక తర్వాత ప్రశ్నలోకి, ముందటి 2 ప్రశ్నలు అందరికీ జ్ఞాపకం ఉన్నాయండి? ఫస్ట్ 2 ప్రశ్నలు జ్ఞాపకం ఉన్నాయా? ఎవరైనా చెప్పండి. ఫస్ట్ ప్రశ్న ఏంటండి? అన్నిటికంటే ఫస్ట్ ప్రశ్న ఎవరి గురించి అడిగారు? సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు, ఎక్కడ అస్తమిస్తాడు, ఎక్కడ ప్రతిష్ఠింపబడతాడు, ఆయనని ఉంచేది ఎవరు అన్నటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. అంటే ఆయనను అస్తమించేది, ఆయనతో తిరుగుతున్న వాళ్ళు ఎవరు, ఆయన ఎక్కడ ఉదయిస్తున్నాడు, ఆయన ఇల్లేది అనే విషయాలు మనం తెలుసుకున్నాం. అద్భుతంగా ఈ అన్నిటికీ కూడా ఒకే రకమైనటువంటి జవాబు, బ్రహ్మ, సత్యము, ధర్మము ఇవే. అంటే సూర్యుడు అనేవాడు ఒక ఒక నియమం ప్రకారం కదులుతున్నాడు. ఆ నియమం ప్రకారం కదులుతున్న వ్యక్తి తన జీవితం లోపల ఆగిపోతే ఏమవుతుంది? వాళ్ళ మనము తిరుప్పావైలో వాటిలో కూడా తెలుసుకున్నాం. నియమంతో ఉన్నవాడు ఆ నియమాన్ని చక్కగా పాటించాలి, ప్రకృతి నియమాన్ని పాటించాలి. ప్రకృతికి ఏ నియమం ఉందో ఆ నియమం ప్రకారం వెళ్ళాలి. ఉదాహరణకి సూర్యుడితో పాటు అన్నం తినాలి, సూర్యుడితో పాటు అన్నం ఆపేయాలి. అప్పుడు చక్కగా లోపల అరుగుతుంది అని చెప్పి చెప్తుంటారు మనకు. సూర్యుడితోని మనం అర్ఘ్యం ఇవ్వడం ఎందుకు అంటే మనకు విటమిన్స్ రావడము, సూర్యుడిలో ఉన్న శక్తిని మనం స్వీకరించడము, మంత్రం ద్వారా మనల్ని మనం పరిశుద్ధులం చేసుకోవడము, ఆయనకు థ్యాంక్స్ చెప్పడము, ఇవన్నీ అని మనం ఆదిత్య హృదయంలో తెలుసుకున్నాం. ఒకసారి చూడండి, మన అన్ని ప్రవచనాలు కవర్ అయిపోతున్నాయి. కాబట్టి ఏంటంటే అటువంటి మహోన్నతమైనటువంటి సూర్య భగవానుడు. తర్వాత మనము ఏం తెలుసుకున్నాము? రెండో ప్రశ్న ఎవరికైనా జ్ఞాపకం ఉందండి? దేని వల్ల గొప్పవాడు అవుతాడు, ఆయన సహాయపడేది ఎవరు, దేని వల్ల బుద్ధివంతుడు అవుతాడు? కరెక్ట్. సో శ్రోత్రియుడు దేని వల్ల అవుతాడు చెప్పండి ఎవరైనా? అధ్యయనం వల్ల. చూసారా, అక్కడ కూడా స్వాధ్యాయమే వచ్చింది. అది కూడా అంటే శ్రోత్రియుడు అంటే శ్రవణం చేసేవాడు, దాన్ని మంచిగా వంట పట్టించుకునేవాడు, దాని సారాన్ని అర్థం చేసుకునేవాడు. ఎన్నిసార్లు స్వాధ్యాయం అనేది వస్తుందో ఒకసారి గుర్తించండి. అది కూడా స్వాధ్యాయమే. స్వాధ్యాయం ద్వారానే ఒక వ్యక్తి శ్రోత్రియుడు అవుతాడు. ఒకడు గొప్పవాడు కావాలి, దేని వల్ల గొప్పవాడు అవుతాడండి? తపస్సు వల్ల గొప్పవాడు అవుతాడు. ఒకడికి ఎప్పుడు సహాయంగా ఉండేది వాడి బుద్ధి. వాడి బుద్ధి అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అన్నమయ దేహం, ప్రాణమయ దేహం, మనోమయ దేహం, బుద్ధిమయ దేహం. బుద్ధిమయ దేహం ఒక్కటే ఒక వ్యక్తికి ఆత్మస్వరూపాన్ని ఇస్తూ ఎప్పటికప్పుడు సరైనటువంటి డెసిషన్స్ తీసుకునేలాగా చేస్తుంది. అంటే బుద్ధి ఎప్పుడు కూడా ఏ డెసిషన్స్ తీసుకుంటుంది? తనకు అందుబాటులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకోగలుగుతుంది. మళ్ళీ ఒకసారి కొద్దిగా జాగ్రత్త, ఇది మనకున్నటువంటి అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్. దీనికి నేను ఇంతకు ముందు చాలా ఏళ్ల కింద ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీ అందరికీ గుర్తుంటే. ఒక ఊరు లోపల అందరూ మంచి వాళ్ళు. ఆ ఊరు లోపల నేను సర్పంచ్ దగ్గరికి వెళ్ళాను. ఆయన 3rd క్లాస్ దాకా చదివాడు. నేను సర్పంచ్ నాకు ఇట్లా మంచి మార్కులు వచ్చాయి 2వ తరగతిలో, నేనేం చేయాలి? 3వ తరగతి కూడా అయిపోయింది, మన ఊర్లో 3వ తరగతి దాకానే ఉంది కదా అంటే, 3వ తరగతి చదివితే నువ్వు అయిపోయినట్టే, ఇంకేముంది, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు మనకు, మన పల్లెకి ఇదే పనికి వస్తుంది అని చెప్తాడు. ఆయన ఏం చెడుగా చెప్పాడు, మంచిగానే చెప్తాడు. వాళ్ళ పల్లెకి ఎంత అవసరమో అంత చెప్పాడు ఆయన.
చెడ్డవాడు కాదు. ఇతను వెళ్ళి వాళ్ళ నాన్నని అడుగుతాడు. వాళ్ళ నాన్న అంటే ఎందుకురా ఈ చదువులు అవన్నీ మనకి ఎప్పుడైనా ఉపయోగపడ్డాయా, పద చక్కగా వ్యవసాయం చేయి అంటాడు. సో అందరూ మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు కాదు ఇందు లోపల. వీడు నాశనం అయిపోవాలని ఎవరు కోరుకోవట్లేదు. కానీ వాళ్ళందరూ ఇస్తున్నటువంటి సలహా ఏదైతే ఉన్నదో వారి జ్ఞానం యొక్క పరిమితి పైన ఆధారపడి ఉంది. వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉందో అందులోంచి మాత్రమే చెప్పగలుగుతారు. కాబట్టి ఏం చేయాలి, మనము బుద్ధిని నిరంతరము వికసింప చేసుకోవాలి. బుద్ధిని మనం ఏం చేస్తున్నాము, సంకుచితంగా చేసుకుంటున్నాము. దాన్ని వికసితము చేయాలి. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి ప్లీజ్. హలో, ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. బుద్ధిని ఎందుకు మనం వికసింపజేయాలి? సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి. సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అంటే మీకు 10 విషయాలు తెలిస్తే, అదే మీరు 10th క్లాస్ చదివిన వాడు ఉంటే వాడంటాడు అరే కాదురా ఈ రోజుల్లో 3rd క్లాస్ వాడికి ఏం రాదు, నువ్వు పట్నంకి వెళ్ళి 10th క్లాస్ దాకా చదువుకో అని చెప్తాడు. పట్నంకి వెళ్ళిన తర్వాత వాడు ఏం చేస్తాడు, తన ఫ్రెండ్స్ అందరూ ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వడం చూస్తాడు, వాళ్ళందరూ అమెరికాలకు ఆస్ట్రేలియాలకు వెళ్ళడం చూస్తాడు. అలా 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 తన బుద్ధిని వికసింపజేసుకుంటూ మహానుభావుడు అయిపోతాడు. ఇది ఉదాహరణ కోసం తెలుసుకున్నది. ఇదే విధంగా మన బుద్ధిని ఎప్పుడు కూడా కొత్త నాలెడ్జ్ తోటి మనం అక్కడ పెట్టినట్లయితే మనము డెసిషన్స్ ని చాలా చక్కగా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి బుద్ధికి నిరంతరము కూడా ప్రజ్ఞ అనేటటువంటిది. ప్రజ్ఞ అంటే ఏంటంటే నాలెడ్జ్, నీ కెపాసిటీ, నీ టాలెంట్. ఆ టాలెంట్ ద్వారా నువ్వు ప్రజ్ఞ సాధించగలవు. మళ్ళీ దానికి కూడా కారణము స్వాధ్యాయమే. చూసారా స్వాధ్యాయం ఎంత బాగుంది అనేది. ప్రతి శ్లోకంలో మనము స్వాధ్యాయంతో కలుపుకుని చెప్పుకోగలుగుతాం, అది గుర్తుంచుకోండి. తర్వాత ఒక వ్యక్తి ఎప్పుడు బుద్ధిమంతుడు అవుతాడు? ఒక వ్యక్తి ఎప్పుడు బుద్ధిమంతుడు అవుతాడంటే పెద్దవాళ్ళని సేవించినప్పుడు, ముసలి వాళ్ళని పెద్దవాళ్ళని సేవించినప్పుడు. ఎందుకు? వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తను తీసుకోగలుగుతాడు. వారు చేసినటువంటి పనులు, వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే డెసిషన్స్ తనకు కూడా ఉపయోగపడతాయి. వేరే వారి దగ్గర నుంచి కూడా మనం నేర్చుకుంటాం. మన తప్పుల నుంచి మనం నేర్చుకోవాలి అంటే ఒక జీవితం సరిపోదు. కాబట్టి ఏం చేయాలంటే వేరే వాళ్ళు చేసినటువంటి ఎక్స్పీరియన్స్, తాత నువ్వు ఈ సమయంలో ఏం చేసావు అంటే ఇలా ఊరుకోరా నువ్వు ఈ సమయానికి అంటాడు, నువ్వు ఇలా చెయ్యరా ఈ సమయానికి అంటాడు. ఇలా మనకేంటంటే ప్రతిసారి కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మనకు వాళ్ళ అభిప్రాయాలు ఇస్తారు పెద్దవాళ్ళు. వాళ్ళందరి దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతుందో మన జీవితంలో ఉపయోగపడుతుంది. మొదటిది. రెండవది ఏంటంటే వాళ్ళకి మనం సేవ చేస్తున్నప్పుడు మన లోపల ఒక చక్కటి భావన అనేది ఉంటుంది. అది పెద్దవాళ్ళు కదా, వీరికి సేవ చేస్తే వినయం వస్తుంది, మంచితనం ఉంటుంది. వారికి కూడా మనము ప్రశాంత చిత్తులమై చేసినట్టు ఉంటుంది. సేవ చేసినందుకు మనకు వచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి. మనను చూసి మన పిల్లలు వీళ్ళందరూ నేర్చుకుని వాళ్ళు కూడా ఏం చేస్తారు, పెద్దవాళ్ళకి సేవ చేయాలని వాళ్ళు కూడా సేవ చేయడం మొదలెడతారు. ఇది మనం గుజరాతీ ఫ్యామిలీస్ లోపల ఎక్కువ చూస్తుంటాం. గుజరాతీ ఫ్యామిలీస్ లోపల పెద్దవాళ్ళని వాడు కూసోపో ఇట్లా మాట్లాడదు ఎప్పుడు. వాళ్ళే వచ్చి అరే పోయి ఛాయ్ తీసుకురా, అరే పోయి ఏం చేస్తున్నావురా, ఈ పని తీసుకురా, అన్ని చెప్తారు. వాళ్ళు చెప్తే పిల్లలు మనవరాళ్ళు అందరూ కూడా వాళ్ళ ముందు భయపడిపోతారు. తాత ముందు, అమ్మమ్మ ముందు, నాయనమ్మ ముందు భయపడుతూ ఉంటారు. ఎందుకని అంటే అది పద్ధతి కాబట్టి. ఆ పద్ధతి గుజరాతీస్ లో ఉంది, మరి మన దగ్గర ఎందుకు లేదండి? మనం పట్టించుకోవడం లేదు. ఇది అవసరం అని చెప్పి మనం అనుకోవడం లేదు జీవితంలో. అది దురదృష్టం. కాబట్టి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ చాలా గొప్పగా ఉంటుంది. ఇంకొకటి, పెద్దవాళ్ళకి నెట్వర్క్ చాలా ఉంటుంది. వాళ్ళు అన్ని సంవత్సరాలలో గడించినటువంటి ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళు కొత్త జనాలతోని వాళ్ళతో నెట్వర్క్ చేసి ఉంటారు. మనకు సహాయంగా ఏమో మనవడికి ఇది కావాలి అని చెప్పి అడుగుతారు, సహాయం చేసుకుంటారు శుభ్రంగా. సో కాబట్టి ఏంటంటే పెద్దవాళ్లకు సేవ చేయడం అనేటటువంటిది ఒక వ్యక్తిని పూర్తి స్థాయి బుద్ధిమంతుడుగా మారుస్తుంది. అరే నా బతికెంత, నేనెంత, మా తాతను చూస్తే ఆయన చూస్తే నాకు, ఆయన శక్తిని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఆయన తెలివితేటలు చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఆయన ఆరోగ్యం చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇలా మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే మన లోపల కూడా చక్కటి బుద్ధి వికసితం అవుతుంది. అన్ని ప్రశ్నలు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే. ఈ రోజు కొత్త ప్రశ్న తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఉన్న ప్రశ్న సందేహం అడగండి అమ్మా, అడగండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, ఎవరికి ప్రశ్న లేకపోతే ముందుకెళ్దాం. ఏ విధంగానైతే మనం బ్రాహ్మణుల విషయం లోపల వాళ్ళకి ఇంపార్టెంట్ విషయాలేవో, అదే విధంగా క్షత్రియులకు కూడా అలాంటి విషయాలే అడుగుతాడు. మరి క్షత్రియులు అంటే ఎవరు? వాళ్ళ లోపల ఉన్నటువంటి డివైన్ క్వాలిటీ ఏది, వాళ్ళ లోపల ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ, వాళ్ళ లోపల దైవత్వం ఎక్కడి నుంచి వస్తుంది, గొప్పతనం ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ లోపల ఉన్నటువంటి సత్పురుష ధర్మం ఏది, వాళ్ళలో ఉన్న సాధారణ ధర్మం ఏది. అంటే ఇందాక మనం బ్రాహ్మణులకు అంత తెలుసుకున్నా కూడా మన నుంచి తీరాలి అని తెలుసుకున్నాం కదా. క్షత్రియులలో కూడా ఉన్నటువంటి సాధారణ స్వభావం ఏంటి అంటే అది మరణం అని చెప్పొచ్చు, కానీ ఇక్కడ క్షత్రియులకు డిఫరెంట్ గా చెప్తాడు ఆయన. అది మనకు సాధారణ స్వభావం అందరికీ మరణమే,
కానీ బ్రాహ్మణులకు మరణము యుద్ధం చేయటమా? క్షత్రియుల సాధారణ ధర్మం యుద్ధం చేయటం. చెప్తా, అది వస్తుంది మనకు. మనుష్య ధర్మం ఏది వాళ్ళది? అందరిలో ఉండే లక్షణం వీళ్ళలో కూడా ఉన్నది ఏది అని. మీరు చెప్పిన దాన్ని సాధారణ ధర్మం అన్నారు, ప్రత్యేక ధర్మం అంటారు. ప్రత్యేక ధర్మం అంటే స్పెషల్ క్వాలిటీ. వేరే వాళ్ళు యుద్ధం చేయరు, వీళ్ళు యుద్ధం చేస్తారు, అది స్పెషల్ క్వాలిటీ. సాధారణ ధర్మం అంటే వేరే మనుషులలో కూడా ఉంది, వీళ్ళలో కూడా ఉంది, అదేంటి అని అడుగుతాడు. క్షత్రియులు అనేసరికి అది మళ్ళీ ఒక కొత్త పాయింట్ రావాలి, అది ధర్మరాజుకు తెలియాలి. నాలుగోది ఏంటి, వాళ్ళలో ఉన్న దుర్గుణం ఏది? సేమ్ బ్రాహ్మణులకు అడిగినట్టే అడిగాడు. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. క్షత్రియుల లోపల ఏది వారి లోపల దైవత్వాన్ని నింపుతుంది? ముందు ప్రశ్న అర్థమైందా కాలేదా చెప్పండి. ఫస్ట్ ప్రశ్న అర్థం కాకపోతే జవాబు అర్థం కాదు. ప్రశ్న అర్థమైందా? వాళ్ళలో దైవత్వాన్ని నిలపడమా క్షత్రియుల్లో? సాధారణ ధర్మం వదిలేయండి, ఫస్ట్ ప్రశ్న అర్థమైందా లేదా చెప్పండి. క్షత్రియుల లోపల దైవత్వం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగాను. ఇది అర్థమైందా ముందు లేదా? ప్రశ్న అర్థమైందా లేదా? దైవత్వం అంటే క్షత్రియుడు ఎవరు అన్నారు కదా సార్? ఫస్ట్ క్షత్రియుడు అంటే ఎవరు అని అన్నారు? అనలేదు. క్షత్రియులలో దైవత్వం ఎక్కడి నుంచి? నా వాయిస్ క్లియర్ గా లేదా? అయ్యో, ఉంది సార్. చాలా క్లియర్ గా ఉంది వాయిస్. క్షత్రియులలో దైవత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక వ్యక్తిలో దైవత్వం ఎక్కడి నుంచి వస్తుంది అని అడగకుండా బ్రాహ్మణులలో దైవత్వం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్తే వాడు స్వాధ్యాయం అని చెప్పాడు. మరి క్షత్రియులలో దైవత్వం అంటే గొప్ప లక్షణం, డివినిటీ, దైవం యొక్క లక్షణం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి అడిగాడు. ఒకళ్ళని కాపాడటం వల్ల, రాజ్యాన్ని కాపాడటం వల్ల. రైట్, అది జవాబు కరెక్ట్. కానీ ప్రశ్న ముందు అర్థమైందా అందరికి? ఒకసారి చెప్పండి, ప్రశ్న అర్థమైందా అందరికి? ఎందుకంటే ఎక్కడో కన్ఫ్యూజ్ అవుతున్నారు అనిపిస్తుంది నాకు, అందుకోసం చెప్తున్నా. అందరికి అర్థమైనట్టేనా? ఓకే. దైవత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? క్షత్రియుడికి ఏంటంటే, క్షత్రియుడు చేయవలసినటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో అది యుద్ధ విద్య లోపల, చిన్నప్పటి నుంచి కూడా యుద్ధ విద్య లోపల బాగా ఆరితేరడం, మంచి విద్యలో ఆరితేరడం, యుద్ధానికి ఇది అవ్వడము, సమాజాన్ని రక్షించాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలను రక్షించాలి. ఇప్పుడు మేమే బ్రాహ్మిన్స్ లో ఏం చేస్తారు, ఒక కోత వచ్చిందంటే అందరూ దోతిలు బిగించుకొని ఓకే ఇక పరిగెడతారు. ఇక చూడాలి, ఒక కోతిని చూసి సింహం చూసినట్టుగా పారిపోతుంటారు. నా ముందున్న వాళ్ళని చూసి నేను నవ్వుతున్నా, నా వెనుకున్న వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు. దోతి ఊడిపోయినా సరే ముందు ప్రాణాన్ని కాపాడుకుందాం అన్న రేంజ్ లో పరిగెడుతున్నాం మేము, లోపలికి హాల్లో పరిగెట్టేస్తున్నాం అనమాట. ఎక్కడ కోత వచ్చి మమ్మల్ని తినేస్తుందో అని చెప్పేసి అలా భయపడి పారిపోతున్నాం అన్నమాట. సో ఇది క్షత్రియుల లోపల ఇది కాదు. వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళని కాపాడగలుగుతారు, వాళ్ళు గట్టిగా నిలబడగలుగుతారు, ధైర్యంగా ఉండగలుగుతారు. కాబట్టి వాళ్ళు చేసేటటువంటి అస్త్ర ప్రయోగం ఏదైతే ఉన్నదో అంటే ఆ విలు విద్య గాని, ఆయుధ విద్య గాని, శస్త్రాలు ఎంత బాగా ప్రయోగిస్తారని గాని, ముష్టి యుద్ధం ఎంత బాగా చేస్తారని గాని, కత్తి యుద్ధం ఎంత బాగా చేస్తారని గాని, కర్ర యుద్ధం ఎంత బాగా చేస్తారని గాని, ఇలా ఆయుధంలో వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ ఏదైతే ఉందో దాని వల్ల ఒక క్షత్రియుల లోపల డివినిటీ వస్తుంది. డివినిటీ అంటే వాడి లోపల తేజస్సు, వాడి లోపల వెలుతురు, వాడి యొక్క గుర్తింపు, గొప్ప గుర్తింపు ఎలా వస్తుంది అనేదానికి. ఎందుకంటే స్వతహాగా కూడా మనుషులలో అందరూ కూడా క్షత్రియ రక్తం అంటే క్షత్రియుడు పుట్టినోడు వాడి కొడుకు క్షత్రియుడు అని ఎక్కడా లేదు. ఎవరెవరు రక్షించాలి వేరే వాళ్ళని అనుకుంటారో వాళ్ళందరూ కూడా క్షత్రియులే. అందుకే మనం ఏమనుకున్నాము, పరశురాముడిని క్షత్రియుడు అన్నాం, పరశురాముడిని బ్రాహ్మణుడు అనలే. బ్రాహ్మణుడికి పుట్టినప్పటికీ కూడా ఆయనని మనము క్షత్రియుడు అని చెప్పి తెలుసుకున్నాం ఆయన గురించి. ఎందువల్ల? ఎందుకంటే పరశురాముడు సమాజాన్ని రక్షించాలి అని చెప్పేసి అనుకున్నాడు. దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అనేక మంది రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ దుర్వినియోగం చేస్తున్నటువంటి రాజులు ఈ దేశం మీద ఉండకూడదు, ఈ భూమి మీద ఉండకూడదు. ఈ భూమి మీద కనుక ఉన్నట్లయితే భూమికి భారం పెరుగుతుంది. అందుకని ఆయన 21 సార్లు భూమి చుట్టూ తిరిగి వెతుకుని చెడ్డ రాజులందరినీ కూడా చంపేశాడు. దాంతో ఎన్నో క్షత్రియ కుటుంబాల లోపల పిల్లలు పుట్టకుండా అయిపోయారు. సో అంతా అంటే వంశాలు నాశనం చేసేసారు ఆయన పరశురాముడు. మంచి రాజులను ఏం చేయలేదు, వీడు మంచి రాజు అన్న వాళ్ళని ముట్టుకోలేదు ఆయన. సో అలాంటి శక్తి ఉన్నవాడు అనమాట. సో కాబట్టి పరశురాముడు కూడా క్షత్రియ లక్షణమే, ఎందుకంటే కాపాడాలి అనుకున్నాడు కాబట్టి క్షత్రియ లక్షణం. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే కర్ణుడు లోపల సహజంగా ఆయన గురువు ఒకసారి ఆయన తవ్వుల్లో తలకాయ పెట్టుకొని పడుకున్నాడు పరశురాముడు. పెట్టుకుంటే ఈయనకి ఏదో పురుగు వచ్చేసి రక్తం పీలుస్తుంటే అతనేం మాట్లాడు, కానీ ఆ రక్తం గురువు గారికి తగలగానే ఆయన లేచి చూసేసరికి రక్తము. అయ్యయ్యో ఏంటంటే మీరు పడుకున్నారు గురువు గారు, నేను భరిస్తున్నాను అంటే గురువుకు సేవ చేయడం మంచిదే,
కాకపోతే బ్రాహ్మణులు ఇలా చేయలేరు, కాబట్టి నువ్వు నా దగ్గర బ్రాహ్మణుడు అని అబద్ధం చెప్పావు. అంటే మీరు అన్ని బ్రాహ్మిన్స్కే నేర్పిస్తున్నారు అంటే, లేదు లేదు, బ్రాహ్మిన్స్ కి నేర్పించడానికి కారణం వేరు. బ్రాహ్మిన్స్ వేరే వందల మంది రాజులను తయారు చేస్తారని నేర్పిస్తున్నాను. నువ్వు నీ స్వార్థం కోసం నేర్చుకుంటున్నావు. అందువల్ల నీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు ఈ అస్త్రాలు పెడుతున్నావు అంటాడు. ఇంత బ్యూటిఫుల్ పాయింట్ అండి. ఈ పాయింట్ అర్థం కాని ఒకసారి అడుగుతారా? ఏమనుకోవద్దు. అర్థమైందో కాలేదో నాకు తెలుస్తలేదు. అంటే అతడు శూద్రుడుగా అనుకోవాలా సార్? అయ్యో కాదు, క్షత్రియుడు. అది ఆ నొప్పి భరించాడు అంటే క్షత్రియుడే, క్షత్రియుడు. కానీ ఆ గుణాన్ని బట్టి అంటున్నాను. ఓర్చుకునే గుణం అనేది ఓర్చుకునే గుణం క్షత్రియుడికి, ఓర్చుకునేది అంత శక్తి ఉండేది క్షత్రియుడికి మాత్రమే. ఆయన ఏమంటాడంటే, నువ్వు ఎందుకు చెప్పలేదు ఇదేంటి అంటే, ముందు బ్రాహ్మణుని అని చెప్పి జాయిన్ అవుతాడు. ఈయనకి జాయిన్ అవుతే ఆయన ఏమంటాడంటే, బ్రాహ్మణుడైతే ఇంత ఓర్చుకునే శక్తి రాదు, నువ్వు క్షత్రియుడివి ఖచ్చితంగా, కానీ ఆ విషయాన్ని నా దగ్గర దాచావు. క్షత్రియుడు అంటే ఓర్చుకునే, అంటే వాడు కులంతో క్షత్రియుడు కాదు, అక్కడ నీ శక్తిని బట్టి నువ్వు క్షత్రియుడవు, కానీ నా దగ్గరికి వచ్చి నువ్వు బ్రాహ్మణుడు అని చెప్పావు. బ్రాహ్మణులలో ఇంత ఓర్చుకునే శక్తి ఉండదు, నువ్వు అబద్ధం చెప్పావు. మేం బ్రాహ్మణులకు ఎందుకు నేర్పిస్తామని అన్నాము అంటే, బ్రాహ్మణులు అయితే ఇంకో 100 మందికి నేర్పిస్తారు. బ్రాహ్మణులకు నేర్పించడంలో మంచి శ్రద్ధ ఉంటుంది. ప్రతి బ్రాహ్మణుడు కూడా లోకంలో అందరికీ నేర్పించాలి అనే తాపత్రయమే ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు అంబేద్కర్ గారికి కూడా అంబేద్కర్ అనే పేరు ఇచ్చినటువంటిది ఒక బ్రాహ్మణే. ఆయనని చదివించింది బ్రాహ్మిన్సే. అందరూ కూడా, అంటే ఆయన బ్రాహ్మణ వ్యతిరేక అయి ఉండొచ్చు, కానీ ఆయనకు బ్రాహ్మణులు వ్యతిరేకంగా ఎప్పుడు లేరు. అంబేద్కర్ అనే పేరు బ్రాహ్మణ్ పేరు, నువ్వు వేరే పేరు పెట్టుకుంటే జనాలు నిన్ను ఇన్సల్ట్ చేస్తారు అని చెప్పి ఆయనకు అంబేద్కర్ అనేటటువంటి పేరు ఇచ్చారనమాట. సో జనరల్లీ బ్రాహ్మణులు వేరే వాళ్ళకి నేర్పించాలనే ఉంటారు. వాళ్ళకి ఏమి డబ్బు ఇవ్వకపోయినా సరే, వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవరైనా నేర్చుకుంటాము, మీకు కాస్త సేవ చేస్తాము అంటే సరే అంటారు. మీరు శంకరాభరణం సినిమా చూసారండి అందరూ? శంకరాభరణం సినిమా లోపల ఆయన శంకర శాస్త్రి గారి దగ్గర ఎలా అయినా సరే తన కుమారుణ్ణి చదివించాలి అని చెప్పేసి మంజు భార్గవి డిసైడ్ చేసుకుంటుంది. డిసైడ్ చేసుకుని ఆ పిల్లాన్ని పంపిస్తే, ముందేమో ఆ పిల్లాడు ఏం చేస్తాడు, అల్లరి చిల్లరగా కనిపిస్తాడు అనమాట. వాళ్ళందరూ పాటలు పాడుతుంటే ఈయన పాటలు పాడుతూ తలుపు కొడుతూ ఉంటాడు. ఈ పిల్లాడు కొట్టగానే అప్పుడు ఆయన వచ్చేసి పిల్లాన్ని ఒక్క దెబ్బ కొడతాడు. తర్వాత రెండో రోజు వచ్చేసి పలుకే బంగారం ఆయన అని పాట పాడుకుంటూ వాళ్ళ ఇంటికి వచ్చి మెల్లమెల్లగా వాళ్ళ ఇంట్లో దూరి నేను మీకు సేవ చేసుకుంటూ ఉంటాను, మీ దగ్గర సంగీతం నేర్చుకుంటాను. వీళ్ళకి డబ్బు ఉండదు, వీళ్ళకి పోషించే స్తోమత ఉండదు, కానీ ఆ పిల్లవాడు విద్య నేర్చుకుంటానంటే ఉండిపోంటాడు. అది సహజ బ్రాహ్మణ లక్షణం. కాబట్టి ఈ రోజుల్లో మీరు చూస్తున్న బ్రాహ్మిన్స్ అందరూ బ్రాహ్మిన్స్ అని అనుకోకండి. కులంతో వచ్చే బ్రాహ్మణ్ ఎవడు బ్రాహ్మణ్ కాదు. మీ లోపల కూడా వేరే వాడికి సహాయం చేయాలి. పురహితం చేసే ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే. పురహితం చేసే వాళ్ళని పురోహితులు అంటారు అన్నమాట. సో కాబట్టి అటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. అయితే క్షత్రియులలో ఇలా ఉండదు. క్షత్రియులలో ఏంటంటే, ముందు ఏదైనా ప్రమాదం వచ్చింది అంటే ముందుకెళ్ళిపోతారు. ఫస్ట్ ప్రమాదం దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడ వెనకాలండి అని ఉండరు వాళ్ళు, లేదా మాలాగా పారిపోరు. వాళ్ళు ఏం చేస్తారు, ధైర్యంగా ముందుకెళ్తారు, వెళ్ళేసి ఎదుర్కొంటారు, ఆ పరిస్థితిని ఎదుర్కొంటారు, కత్తులు తీస్తారు, కర్రలు తీస్తారు, అవసరం వస్తే తుపాకులు పెట్టుకుంటారు. ఆ ధైర్యం వాళ్ళ లోపల ఉంటుంది. సో క్షత్రియుల లోపల దైవత్వం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, దేవుడి యొక్క లక్షణం. దైవత్వం అంటే ఏంటో మళ్ళీ ఒకసారి చెప్తా. పురుష సూక్తం మనం ఇంకా చెప్పుకోలేదు కాబట్టి అది చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ చెప్తాను. పురుష సూక్తం లోపల ఈ వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుల్లోంచే వచ్చాయి. వర్ణ వ్యవస్థ అనేది భగవంతుల్లోంచి వచ్చింది అని చెప్పి చెప్తారు. ముఖంలోంచి బ్రాహ్మణులు వచ్చారు, ఆయన భుజాలలోంచి క్షత్రియులు వచ్చారు, ఆయన పొట్ట లేదా తొడలలోంచి వీళ్ళు వైశ్యులు వచ్చారు, పాదంలో నుంచి శూద్రులు వచ్చారు అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ ఏమైంది అంటే, భుజము అంటే ఏంటి మీనింగ్? బ్రాహ్మణులు అంటే ఆబ్వియస్లీ విద్య ఉన్న వాళ్ళు అని. క్షత్రియులు అంటే ఏంటి? ఈ భుజ స్కంధాల మీద వాళ్ళు భారాన్ని మోస్తారు. సో ఒక క్షత్రియుడు ఎలా ఉండాలి అంటే, అందరినీ రక్షించగలిగే స్టేజ్ లో ఉండాలి. యుద్ధంలో ఎవరన్నా వెళ్ళిపోతూ ఉంటే, పారిపోతుంటే వాళ్ళ మీద బాణాలు వేయకూడదు. ఒకసారి ఏమవుతుందంటే, విరాటయ పర్వం వచ్చినప్పుడు మనం తెలుసుకుంటాము, అర్జునుడి చేతిలో అందరు ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత ఈయన కర్ణుడు వెళ్తూ ఉంటే కర్ణుడు పారిపోతుంటే అర్జునుడు అంటాడు, దారా దమ్ముంటే దారా కొట్టుకుందాం, దారా వచ్చేసి కొట్టేసుకుందాం, కుమ్మేసుకుందాం అని చెప్పేసి. అంటే వినడు. ఏం చేస్తాడు, బాణాలు తీసి చిన్న బాణాలు తీసి వాడు బుధకి దగ్గర లాగేస్తాడు. అవి అది వెనకది వెళ్ళిపోతున్న వాడిని కొట్టకూడదు కదా, వాడిని రెచ్చగొట్టడానికి వేసిన బాణాలు అనమాట అవి. అంతేగాని పారిపోతున్న శత్రువు మీద వేసిన బాణాలు కాదు అవి. ఇంకా మనం అది తెలుసుకోలేదు కాబట్టి మీకు ముందు చెప్తున్నట్టే అయింది ఇది. మీకు అర్థం కాకపోతే వదిలేయండి, అర్థమైతే నవ్వండి నాతో పాటు. అందులో ఏమైనా వెళ్తుంటే దారా దమ్ముంటే దారా, నువ్వు నిజంగా ఒక తండ్రికి మనం సినిమాల్లో చూస్తాం కదా, పుట్టినవాడు అయితే రారా, దమ్ముంటే రారా, ఈ టైప్ లో ఏదో చెప్పు. అలాగా కర్ణుడిని బాగా సతాయిస్తాడు, బాణాలతో కొట్టి ఇది చేయగానే వాడంతా ఇరిటేట్ అయ్యి కూడా ఏం చేయలేక కర్ణుడు పారిపోతాడు అనమాట. సో తర్వాత భీష్మాచార్యుడు అంటాడు, అర్జునుడు నిన్ను అంత సతాయించిన నువ్వేం చేయలేకపోయావు, నువ్వు నా దగ్గర వచ్చి నేను అర్ధరథిని కాదు, నేను మహారథిని అతిరథుని అని చెప్పి చెప్పుకుంటావా? నువ్వు అర్ధరథివి,
అని చెప్పేసి అంటారు. వాళ్ళకి ఎప్పుడు అతని సామర్థ్యం పైన కూడా వాళ్ళకి నమ్మకం లేదు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఉన్న వాళ్ళలో కర్ణుడు బెస్ట్. ఎందుకంటే మనకు ధర్మరాజు గురించి తెలుసుకున్నప్పుడు మనం ఏమని తెలుసుకున్నాము ఇదే మహాభారతంలో. ధర్మరాజు అంటాడు, కర్ణుడు అక్కడ ప్రతిజ్ఞ చేస్తాడు, నేను అర్జునుడిని చంపి తీరుతాను, పాండవులను ఓడించి తీరుతాను అని చెప్పేసి అంటాడు కదా. ఆ ప్రతిజ్ఞ చేసిన తర్వాత అరణ్య పర్వం లోపల ఈయన కూర్చొని గిలగిల ఆడిపోతుంటాడు ధర్మరాజు. అర్జునుడితో అంటాడు, అతను చేసినటువంటి ప్రతిజ్ఞ నా చెవులంతా మారుమవుతుంది, అతను బాణం చేసే దాన్ని ఇట్లా వెనకకి లాగుతాం కదా, ఆ శబ్దానికే నా ఒళ్ళంతా గగురు పొడుస్తుంది కర్ణుడి యొక్క దీనికి అని. ఉన్న వాళ్ళలో కర్ణుడు బెస్ట్, కానీ కర్ణుడి కంటే అర్జునుడు బెస్ట్. ఎందుకంటే అర్జునుడు దివ్యాస్త్రాలు సంపాదించాడు. అర్జునుడు లోపల సహజంగా ఉన్నటువంటి గొప్ప లక్షణాలు, దైవ లక్షణాలు చాలా ఉన్నాయి ఇవన్నీ. కానీ కర్ణుడి లోపల ఏమైంది, మోసపూరితమైనటువంటి కుటిల లక్షణాలు ఉన్నాయి అన్ని చోట్ల. ఇప్పుడు చూడండి, గురువు గారిని, అంత గొప్ప గురువు ఎవరికైనా దొరుకుతాడు. పరశురాముడు అంటే అదే పరశురాముడి దగ్గర భీష్మాచార్యుడు నేర్చుకుంటాడు. అంత గొప్ప గురువు, మరి అంత గొప్ప గురువు కూడా దొరికి మరి కర్ణుడు ఏం చేశాడండి? సో కాబట్టి ఆ గురు భక్తి లేకపోవడం అనేది అది అన్యాయం. అర్జునుడు లోపల చాలా గురు భక్తి ఉన్నది, స్వార్థం కోసం కాదు. ఆయనకు గురువు అంటే ప్రాణం ఇచ్చే శక్తి ఉంది. అందరూ ద్రుపదుని పోయి ఓడించరా అని చెప్పేసి అంటే అందరు వెళ్ళి ఓడిపోయి వస్తారు, కర్ణుడితో సహా ప్రతి ఒక్కరు వెళ్ళి ఓడిపోయి వస్తారు. అర్జునుడు భీముడు ఏమంటారు, మాకు సైన్యం అవసరం లేదు, ఎవ్వరం అవసరం లేదు, మేము ఇద్దరం వెళ్ళి వాడిని గుంజుకొని వస్తామని చెప్పి కట్టేసి తీసుకొచ్చి గురువు గారి పాదాల దగ్గర పడేస్తారు. ద్రోణాచార్యుడు కరిగిపోతాడు, అరే నా ఫ్రెండ్ని మీరు కట్టేయమన్నా మిమ్మల్ని, ఆయన ఓడించమన్నాను, ముందు కట్టు తీసే వెంటనే అంటాడు. తీసేగానే ఈయన వాళ్ళ తరఫున చెప్తాడు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని ఇంగ్లీష్ లో కూడా చెప్తాడు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, దిస్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ఆల్ ద థింగ్స్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో కూడా చెప్పి క్షమాపణలు కోరుకొని ఇక కాలేజ్ డేస్ లో వాళ్ళు ఏం చేశారు, ఏ గోడలు దూకారు, ఎవరెవరితోటి మాట్లాడారో అవన్నీ కూడా రివిజన్ చేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ద్రోణాచార్యుడు వంతుకి బ్రాహ్మణుడు ఆయన మర్చిపోతాడు, అయ్యో నా ఫ్రెండ్ని కట్టేయడం ఏమిటి అని చెప్పి బాధపడతాడు. వెంటనే విడిపిస్తాడు, ఆయన నార్మల్ అయిపోతాడు. ద్రుపదుడు కూడా నార్మల్ అయిపోతాడు. కానీ వెళ్ళిన తర్వాత బాధ తట్టుకోలేకపోతాడు, విపరీతమైన బాధపడతాడు. ఒక బ్రాహ్మణుడి చేతిలో నేను ఓడిపోయాను, వాడు ఇది చేశాడు, వాడిని చంపే కొడుకు కావాలి నాకు. అదే విధంగా అర్జునుడి మీద కోపం రాదు ఆయనకి, అర్జునుడిని పెళ్లి చేసుకునే కూతురు కావాలి అనుకుంటాడు. అర్జునుడి మీద కోపం రాదు, వాళ్ళ కులం, వాళ్ళ క్షత్రియ రక్తం. ఇక్కడ కులం అని జోగ్గా అన్నాను, క్షత్రియ రక్తం కాబట్టి ఏంటి, ఈయనను చంపే కొడుకు కావాలి అంటాడు. సరే కొడుకు పుడతాడు. కొడుకు పుట్టాక ఏం చేస్తాడు, ఆ కొడుకుని దుష్టజుమ్నుడిని ఈయన దగ్గరికి శిష్యరికానికి పంపిస్తాడు, ద్రోణాచార్యుడి దగ్గరికి. ద్రోణాచార్యుడికి తెలుసు దుష్టజుమ్నుడు ఎందుకు పుట్టాడు, తనను చంపడానికే పుట్టాడు అని చెప్పి తెలుసు. ఎవరైనా భగవద్గీతలో 2వ శ్లోకం 3వ శ్లోకం చదువుతారా? తవ శిష్యే బుద్ధిమంతుడు మీ శిష్యుడు అని చెప్పేసి ఉంటుంది కదా. తవ శిష్యేనా బుద్ధివాన్ ఏదో ఉంది చూడండి, ఏంటది 2వ శ్లోకం లోపల. ఈ యుద్ధాన్ని చాలా బాగా చేసినట్టు ధర్మక్షేత్రే కురుక్షేత్రే తర్వాత వచ్చే 2వ శ్లోకం ఉన్న నోటికి లేదు. తవ శిష్యేన ధీమత తవ శిష్యేన పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత అత్ర శూరా మహేశ్వాస. అంతే. ఈ శ్లోకంలో ఏం తెలుస్తుంది మనకు? ఈయన మెల్లగా చూశాడు ద్రుపదుడి పుత్రుడు ఏ విధంగానైతే మొత్తము సైన్యాన్ని ఒక వ్యూహం ఎంత బాగా చేశాడో చూస్తున్నాడు. చూసి ఈయన దగ్గరికి వస్తాడు, వచ్చి చూడండి వాళ్ళు పాండవులు ఎంత అద్భుతమైనటువంటి వ్యూహం వేస్తున్నారో ద్రుపదుని పుత్రుడు చేసి చూశాడు, మీ శిష్యుడు ధీమంతుడు అని చెప్పి వంకర మాటలు మాట్లాడతాడు దుర్యోధనుడు వంకర, మీ శిష్యుడే. మనం అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ తో వంకర మాటలు మాట్లాడమా? ఎవరికైనా కొట్లాడైతే నీ ఫ్రెండ్ వచ్చింది కదా అంటాం కదా, అట్లాగా మీ శిష్యుడే అని నేను రెచ్చగొట్టడానికి. మీ శిష్యుడే, మీకు తెలుసు ఆయన ఎందుకు వచ్చాడు, మిమ్మల్ని చంపడానికే భూమి మీదకి వచ్చాడు. దుష్టజుమ్నుడు భూమి మీదకి వచ్చినటువంటి వాడు మిమ్మల్ని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి వాడికి కూడా మీరు విద్యలు నేర్పించారు. మీ శిష్యుడే ఇప్పుడు మిమ్మల్ని చంపడానికి మీకు ఎదురుగా నిలబడ్డాడు చూడండి. కానీ ఆయన ఏంటి, తన బ్రాహ్మణ ధర్మాన్ని అక్కడ నెరవేర్చాడు. అదే విధంగా దుష్టజుమ్నుడు ఏంటి, తన క్షత్రియ ధర్మాన్ని నెరవేరుస్తున్నాడు. గురువు గారు అది అని అనుకోడు, ఆయన చంపేస్తాడు, తలకాయ లేపేస్తాడు. అది కూడా మోసపూరితంగా చంపేస్తాడు. దుష్టజుమ్నుడిని మోసపూరితంగా చంపేస్తారు. అందరికి తెలుసు కదా ఎలా చనిపోతారో తెలుసా, చెప్పనా? సూర్యాస్తమయం లోపల చంపాలంటే అప్పుడు సూర్యుని రాకుండా అశ్వత్థామ హతః కుంజరః అంటారు. అనగానే ధర్మరాజు అంటాడు ఆ మాట. ధర్మరాజు అంటాడు అశ్వత్థామ హతః కుంజరః అని. ఆ కుంజరః అనే టైం లోపల ఏం చేస్తారంటే వీళ్ళు సౌండ్ పెంచేస్తారు. అన్ని
ఇది ద్రోణుడికి వినిపిస్తుంది. అశ్వత్థామ హతహ, అశ్వత్థామ అనేటటువంటి ఏనుగు చనిపోయింది అని చెప్పి ధర్మరాజుతో అంటాడు. అక్కడ చూడు ఏమైంది అంటే అశ్వత్థామ హతహ కుంజరహ అంటాడు. అశ్వత్థామ హతహ అనగానే కామ్గా ఉంటారు అందరూ. కుంజరహ అనగానే ఒక్కసారి సౌండ్ పెంచేసేసి ఫుల్ గా వాయిద్యాలు అవి పెడతారు. ఈ వాయిద్యాల సౌండ్ లోపల ఏమవుతుందంటే ఈ మహానుభావుడు ద్రోణాచార్యుడికి వినిపించదు. నా కొడుకు చనిపోయాడని చెప్పేసి ఆయుధాలు పడేస్తాడు. పడేయగానే వెంటనే దృష్టజుమ్నుడు ఆయనను చంపేస్తాడు. సార్ ఇక్కడ ఒక డౌట్ సార్, ఇప్పుడు అశ్వత్థామ అనే ఆయన చిరంజీవి కదా, అసలు వీళ్ళకి ఎలా నమ్మారు అది చనిపోయాడేమో అని ఈ మాట విని? అంటే ముందరే తెలుసా? ఆయనకు చిరంజీవి అని తెలియకపోవచ్చు. ఒకటి రెండో అది అదొకటి అంటే తెలుసు అంటే తెలిసినా కూడా చనిపోయాడంటే దైవశక్తి అనుకోని కూడా ఉండవచ్చు కదా. దైవశక్తి కూడా అనుకోని ఉండవచ్చు. అది కాక ఏమైంది, యుద్ధం లోపల ఎవరైనా చనిపోవచ్చు అనే ఉంది. ఇప్పుడు అలాంటి కృపాచార్యుడు చనిపోడు కాబట్టి చెప్పింది ధర్మరాజు కదా సార్, అందుకని కూడా నమ్మినాడు. చెప్పింది ధర్మరాజు కాబట్టి కూడా నమ్మాడు సార్. అలానే ధర్మరాజుతో చెప్పిస్తారు. ధర్మరాజు చెప్తే నమ్ముతాడు. అలా కాకుండా కృపాచార్యుడు ఉన్నాడు, కృపాచార్యుడికి కూడా మరణం లేదు. అదే విధంగా భీష్మాచార్యుడు ఉన్నాడు, భీష్మాచార్యుడికి కూడా మరణం లేదు. సో అట్లా మరణం లేదు అంటే ఇక వాళ్ళు ఎప్పటికి ఉంటారా? వాళ్ళు ఏదో పడిపోవడమో లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళిపోవడమో లేదా స్వచ్ఛంద మరణమో ఏదో ఒకటి తీసుకోవాల్సిందే వాళ్ళు. సో అది ఇప్పుడు కృపాచార్యుడు ఉన్నాడు, ఇంకా ఇప్పటికీ బతికే ఉన్నాడు. సో ఏది ఏమైనప్పటికీ మనం కథ డివియేట్ అవుతున్నాం మన స్టోరీ దీంట్లోంచి. సో అప్పుడు ఏమవుతుంది, అందుకోసం అని చెప్పేసి అశ్వత్థామ వచ్చి దుష్టజుమ్నుడినే ఫస్ట్ చంపుతాడు, అత్యంత క్రూరంగా చంపుతాడు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా క్షత్రియ ధర్మంలో కూడా కొన్ని తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు. కానీ మన జనరల్ ధర్మం ఏంటంటే క్షత్రియ ధర్మం ప్రకారము అందరినీ కాపాడము, రక్షణ చేయడము, ఇవన్నీ కూడా చేయడము చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక నెక్స్ట్ రెండవ ప్రశ్న ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సత్పురుష ధర్మం ఏంటి, వాళ్ళు చేయగలిగేటటువంటి గొప్ప పని అంటే వాళ్ళలో ఉన్నటువంటి దైవత్వం అనేది మనం తెలుసుకున్నాం. వాళ్ళు చేయగలిగేటటువంటి గొప్ప పని ఏమిటి అంటే వీళ్ళంటారు ధర్మం ఆచరించడము యజ్ఞం ద్వారా అంటాడు. యజ్ఞము అంటే ఏంటి? యజ్ఞము అంటే ఇప్పుడు మీరు చూసినట్టుగా మన ఈ మునులు ఋషులు వీళ్ళందరూ యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా రాజులు యాగాలు చేసే వాళ్ళ రోజుల లోపల ప్రతి ఒక్క రాజు ఎన్నో యాగాలు ఎన్నో యజ్ఞాలు ఆ రోజుల లోపల చేస్తుండేవారు. ఇవి ఎందుకోసము అంటే జనరల్ గా కూడా ప్రజలని రక్షించడానికి, వాతావరణంలో సమతౌల్యత ఖచ్చితంగా రావాలి. ఆ సమతుల్యత తేవాలి అంటే ఖచ్చితమైనటువంటి యజ్ఞాలు సరైనటువంటి సమయాలలో రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో రావాలి. దేవతలందరికీ కూడా సరైనటువంటి హవిస్సులు అర్పించాలి. ఇది బ్రాహ్మణులు చేయిస్తారు కానీ చేసేదంతా కూడా రాజులే. ఇంకొక విషయం మీకు చెప్పాలి నేను, రాజులను ఆ రోజుల లోపల రాజ ఋషులు అనేవాళ్ళు. వేదం కాపాడింది ఎవరు అని అంటే చాలా మంది బ్రాహ్మణులు అంటారు కానీ యాక్చువల్ గా వేదాలను కాపాడింది రాజులు. చాలా రోజుల పాటు రక్షణ మొత్తం వాళ్ళు బాధ్యత వాళ్ళ మీద పెట్టుకున్నారు. అందుకే రాజులతోటి క్షత్రియులు రాజులతోటి బ్రాహ్మణులు చాలా సార్లు వేద విషయం లోపల చర్చలు జరిగినప్పుడు బ్రాహ్మణులు ఓడిపోయి రాజులు గెలిచినవి ఎన్నోసార్లు చూసాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నటువంటి ఉపనిషత్ కథలు ఏవైతే ఉంటాయో ఋగ్వేదంలో మనం తెలుసుకున్నాం, ఎన్నో ఉపనిషత్ కథలు తెలుసుకున్నాం. ఆ ఉపనిషత్ కథల లోపల రాజు గెలవడం మనం ఎన్నో సార్లు చూసాం. రాజులే గెలుస్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే రాజుల లోపల ధర్మం ఉంటుంది. ఆ ధర్మం ఏంటంటే రాజుల యొక్క ముఖ్య ధర్మం ఏంటి అంటే యజ్ఞం చేయడం, అందరినీ కాపాడటం, అది వాళ్ళ దైవత్వాన్ని ఇచ్చేది. కానీ వాళ్ళ ముఖ్యమైనటువంటి ధర్మం ఏంటి అంటే ప్రజలను కాపాడటము, సమాజాన్ని కాపాడటము, ధర్మ పరిరక్షణ చేయడము. రాజులు మాత్రమే చేయగలరు. మోడీ గారు ధర్మ పరిరక్షణ చేస్తారా? నేను చేయగలనా? నేను నా వంతు నేను చేస్తాను. కానీ మోడీ గారు ధర్మ పరిరక్షణ చేయడానికి సమర్థులు, ఎందుకంటే ఆయన ఆ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి. సో అదే విధంగా రాజుల యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటి అంటే యజ్ఞయాగాల ద్వారా ధర్మాన్ని కాపాడడం, సరిగ్గా ఇది కావడము, సరిగ్గా వర్షాలు కురవడము, పంటలు పండడము, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ రాజులకి బ్రాహ్మణుల సహాయంతో యజ్ఞాలు అందుకోసమే ఎన్ని యజ్ఞాలు చేసేవాళ్ళు ఆ రోజుల లోపల. ప్రతి రాజు కూడా మనం ఎప్పుడు చూసినా కూడా ఆయన యజ్ఞయాగాలు, మనము రఘువంశం చదువుకున్నాం. రఘువంశంలో దాదాపుగా ప్రతి రాజు కూడా యజ్ఞయాగాలు చేయడం అనేటటువంటిది మనం చూసాం. విపరీతంగా ఒకటి కాదు రెండు కాదు, ఎప్పుడూ ఆయన చేస్తూనే ఉంటాడని. ఇప్పుడు చూడండి ఎక్కడిదెక్కడ కలుపుకున్నామో మనం చూడండి. మహాభారతాన్ని కలుపుకున్నాం, రఘువంశాన్ని కలుపుకున్నాం, ప్రతిదాన్ని కలుపుకున్నాం. అంటే ఇది మనకు అర్థం కావాలి. మనం నేర్చుకున్నటువంటి ప్రతి ప్రవచనంలోంచి కూడా మనం కలుపుకోగలగాలి. రఘువంశంలో ఒక్క రాజు గురించి అయినా నేను ఈయన యజ్ఞం చేయలేదు అని చెప్పాను. అజ మహారాజు అంటే యజ్ఞయాగాలు బాగా చేశాడు, రఘు మహారాజు యజ్ఞయాగాలు, దిలీపుడు యజ్ఞయాగాలు ఎవరు బాగా చేయలేదు? దశరథుడు కూడా యజ్ఞయాగాదులు బాగా చేశాడు. కాబట్టి యజ్ఞం అనేటటువంటిది వీరి యొక్క ప్రథమ కర్తవ్యం. అది తప్పనిసరిగా చేయాలి. అవి వాళ్లకు పుణ్యకర్మలు ఇస్తాయి. వాళ్ళు చేసేటటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో ఇది వారిది.
ఈ యజ్ఞం అనేటటువంటిది వాళ్ళ పుణ్యకర్మగా మనం చెప్పుకోవచ్చు. అర్థం కాని వాళ్ళు అడగండి, లేకపోతే నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. ఆల్రెడీ 9:40 అయిపోయింది, ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయి. ఓకే, తర్వాత ఏంటంటే అందరు మనుషులలో ఉన్నటువంటి ఒక క్వాలిటీ వీళ్ళలో కూడా ఉంది, సాధారణ ధర్మం. అంటే అందరిలో ఉన్న క్వాలిటీ వీళ్ళలో ఉంది. అందరికంటే ఎక్స్క్లూజివ్ గా వీళ్ళకే ఉన్న క్వాలిటీస్ ఏంటి, అందరిలో లేకుండా వీళ్ళలో ఉన్నవి? ఒకటేమో అందరినీ కాపాడడము, ధైర్యంగా ఉండడము, యుద్ధం లోపల వెనక్కి రాకుండా ఉండడము, పారిపోతున్న వ్యక్తి పైన బాణాలు వేయకుండా ఉండడము, ఇటువంటి మహోన్నతమైనటువంటి క్వాలిటీస్ వీళ్ళలో ఉన్నాయి. అదే విధంగా వీళ్ళు చేసేటటువంటి కర్మలలో గొప్ప కర్మ ఏంటి? యజ్ఞము. ఎందువల్ల? సమాజ శ్రేయస్సు కోసం అని చెప్పి వీళ్ళు చేసేది ఏదైతే ఉందో అది సమాజం లోపల వర్షాలు కురవడము, పంటలు పడడము, జనాలంతా ఆనందంగా ఉండడానికి ఉపయోగపడేది, లోక కళ్యాణం కోసం చేసేవాళ్ళు వాళ్ళు. అందుకే మీరు చూసినట్టయితే ఈ రాజు ఏ యజ్ఞం చేశాడు, ఆ రాజు ఆ యజ్ఞం చేశాడు అని ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మూడోది ఏంటంటే ఇవి రాజు చేసేవి, కానీ ఈ రాజులలో కామన్ గా ఉన్నటువంటిది ఏది, మిగతా వాళ్ళతోని కామన్ గా ఉన్నది ఏంటి అని. ఇది మనము ఆశ్చర్యపోయేటటువంటి జవాబు. ఏంటంటే దీనికి జవాబు ఏం చెప్తాడంటే ధర్మరాజు భయం అని చెప్పి చెప్తాడు. అందరిలో భయం ఉన్నట్టే వీళ్ళలో కూడా భయం ఉంటుంది. క్షత్రియులు ఎంత బలవంతులైనప్పటికీ కూడా వాళ్ళు ధర్మం కోసం నిలబడి ధైర్యంగా నిలబడతారు, కానీ వాళ్ళలో భయం లేక కాదు. సామాన్య మానవులలాగా వీళ్ళలో కూడా భయం ఉంటుంది క్షత్రియులలో అని ఒక క్షత్రియ రాజు మనకు చెప్పడం ఇక్కడ చాలా సంతోషం. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఊహించారా ఈ ప్రశ్నకు జవాబు ఇది వస్తుందని ఎవరైనా? లేదు సార్. లేదు సార్. అది దానగుణము అని చెప్తారేమో అనుకున్నా సార్. సో మరణం కూడా అవ్వచ్చు, కానీ మరణం చెప్పలేదు ఎందుకు ఇక్కడ అంటే ఏంటంటే వాళ్ళకు కామన్ క్వాలిటీ మరణం అనుకుంటున్నారు. మరణం కూడా అనుకోవచ్చు, మరణం కూడా అనుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఇక్కడ ధర్మరాజు చెప్పింది ఏంటంటే ఒక క్షత్రియుడిలో ఉన్నటువంటి కామన్ లక్షణం చెప్పాడు. సో ఇది మాటలు, మనం ఏంటంటే వాళ్ళు ఎంతసేపు అందరినీ రక్షిస్తూ ఉంటారు కాబట్టి వారు ఎవరికి భయపడరు, ఎటువంటి ఇబ్బందులకు గురిగారు, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం మనం. కానీ నిజంగా చూసినట్టయితే వాళ్ళలో కూడా ఆ భయం అనేది. భారతి గారు మీరు అదేదో కుక్క బిస్కెట్లు ఏవో అంటున్నారండి, ఒక్కసారి కొద్దిగా మ్యూట్ చేసుకోగలరా? మీరు మ్యూట్ లో పెట్టుకోవాలి ఇవి మాట్లాడేటప్పుడు, లేకపోతే ఏమవుతుందంటే బిస్కెట్లు అనగానే మేమంతా రెడీ అయ్యాం, తీరా చూస్తే ఆయన కుక్క బిస్కెట్లు అంటున్నారు. సో అందుకోసమని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మేమంతా కూడా. సో ఎనీవే, సో ఇక్కడ ఏమైందంటే అందరిలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏదైతే ఉందో అది వీరిలో కూడా ఉంటుంది. ఆ లక్షణం ఏంటి అంటే భయపడడము. ఆ భయపడడం అనే లక్షణం అందరి లోపల ఉన్నది అనేటటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇది మనం ఎప్పుడు కూడా ఊహించం. నిజమే, అందరిలో భయం ఉంటుంది కాబట్టి బయటికి అంటే ఆ భయాన్ని వాళ్ళు కప్పేసుకుంటారు. ఎందుకంటే ముందు వాళ్ళకి భయం కంటే కూడా గొప్పది బాధ్యత అనేటటువంటి ఒక విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి దాని మీద వాళ్ళు వెళ్తారు అనమాట. ఖచ్చితంగా ముందుకెళ్ళి తీరుతారు అంతే. భయం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు క్షత్రియులు కాబట్టి వాళ్ళ ధర్మం ప్రకారం ముందుకెళ్లడము, జనాలను కాపాడడము, ధర్మాన్ని నిలబెట్టడము, ఇవంతా కూడా వాళ్ళకు ఉంది. ధర్మాన్ని నిలబెట్టడంలో ఇందాక అనుకున్నట్టుగా వేదాలను నిలబెట్టడంలో కూడా వాళ్ళ పాత్ర ఎంతో గొప్పగా ఉంది. అది చాలా బ్యూటిఫుల్ ప్రశ్న. చివరికి ఏంటంటే వాళ్ళలో ఉన్న దుర్గుణం ఏది, వాళ్ళలో దుర్గుణం ఏది అయి ఉండాలి, ఏది అయి ఉండే అవకాశం ఉంది, చెడు లక్షణం ఏంటిది, ఒకవేళ చెడు లక్షణం వాళ్ళలో ఉండకూడని లక్షణం ఏదన్నా ఉందా, వారిలో ఒక లక్షణం ఉండకూడదు, అది ఏ లక్షణం ఉండకూడదు, ఎవరైనా గెస్ట్ చేయగలరా? యుద్ధం చేసేటప్పుడు పరాన్ని చూడకుండా ఉండటం అని సార్. యుద్ధం చేసేటప్పుడు ప్రజలను బాధ పెట్టకుండా అంటే ఇక్కడ మీరు పారిపోవడం అనేది అది కరెక్ట్, దాదాపుగా కరెక్ట్. ఎవరైతే పారిపోవడం అని చెప్పారో దీన్ని పరిత్యాగం అంటారు. అధైర్యం అనేది వాళ్ళకు ఉండకూడదు, కరెక్టే. కానీ అది భయం లోపల వచ్చేసింది, కొంతవరకు ఉంది, కొంత అధైర్యం ఉంటుంది, కానీ అది పర్వాలేదు. భయం అంటే కొంత అధైర్యమే. ఇక్కడ ఉన్నది ఏంటంటే పరిత్యాగం ఉండకూడదు వాళ్ళ లోపల. పరిత్యాగం అనేటటువంటిది ఉండకూడదు వాళ్ళలో, అంటే వేరే వాళ్ళని వదిలేయడం. అంటే ఇప్పుడు వాళ్ళకు కష్టాలు యుద్ధంలో నుంచి వెనక్కి తిరిగి వెళ్ళకూడదని ఫస్ట్ పాయింట్ లో కూడా వచ్చింది కదా సార్. అది క్షత్రియులకు ఉండవలసిన ధర్మంలో పరిత్యాగం చెప్తాను. అది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంకా ప్రశ్నకి మంచి జవాబు ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూడండి, కష్టాల్లో ఉన్నారు వీళ్ళు. ఉదాహరణకి ఒక రాజు కష్టాల్లో ఉన్నాడు, రాజ్యం లోపల సరిగ్గా పన్నులు రావడం లేదు,
రాజ్యం లోపల అతివృష్టి అనావృష్టి ఇవన్నీ మనం ఇవాళ తిరుపావైలో చెప్పుకున్నటువంటి రకరకాల లక్షణాలు. అతివృష్టి ఉండవచ్చు, అనావృష్టి ఉండవచ్చు, పక్షులు తర్వాత మిడతలు ఇవన్నీ కూడా పంటను కొట్టేయవచ్చు. ఇవన్నీ కాదని ఇంటికి తెచ్చుకుంటే ఎలుకలు కొట్టేయవచ్చు. ఇవన్నీ కాదు అంటే రాజుకి ఇచ్చేసరికి రాజు శుంకాలు విధిస్తాడు. అసలు పంటలే రానప్పుడు రాజు శుంకాలు ఏం విధిస్తాడు? సో ఖజానా ఖాళీ అయిపోతుంది. ఈ సమయంలో కూడా ఎవరన్నా వచ్చి రాజుకి శరణు వేడితే తప్పదు, తీర్చుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, ఎవరైనా వచ్చి ఆ టైంలో కూడా డబ్బు అడిగితే, మళ్ళీ మనం ఒకసారి రఘువంశంలోకి వెళ్తాం. అన్ని మనం గుర్తుంచుకోండి ఒకసారి. మనము నేర్చుకున్న వాటితో అన్వయించుకోవడం. ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నామంటే డైరెక్ట్ గా జవాబు నేర్చుకోకూడదు, దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే మనం ఇంతవరకు తెలుసుకున్నటువంటి వివిధ ప్రవచనాలలోంచే తీసుకుని మనం జవాబులు నేర్చుకుంటున్నాం. చూడండి, రఘువంశం లోపల రఘు మహారాజు దగ్గరికి ఒక ఆయన వస్తాడు. వచ్చి మా గురువు గారు ఇట్లా కౌత్సుడు అని చెప్పేసి చెప్తాడు. ఆయన ఇట్లా మా గురువు గారు నాకు ఇంత డబ్బు అడిగాడు, ఇంత బంగారం నేను ఎక్కడి నుంచి తేవాలి అంటాడు. అదే సమయం లోపల ఈయన మట్టి పాత్రల లోపల టీ తెప్పించి ఇస్తూ ఉంటాడు ఆయనకి. టీ కాఫీలు తాగండి సార్ అని మట్టి పాత్రలు తీసుకొచ్చిస్తే రాజు దగ్గర పైసలు లేవని తెలుసు ఆయనకి. అందుకోసం అడగడు. ఆయన అంటాడు, మీరు వచ్చారు నా దగ్గరికి, అడిగి తీరాల్సిందే అంటాడు. అంటే ఇన్ని కిలోల బంగారం కావాలి నాకు అంటాడు. ఉండండి, ఒక 2-3 days ఉండండి అంటాడు. అది లేదు, మట్టి చెంబులు మట్టి వస్తువులు అన్ని చూస్తాడు. ఈయన ఉన్నదంతా కూడా విశ్వజిత్ యాగం చేసి అందరికి దానం చేసేస్తాడు అన్నమాట రఘు మహారాజు. చేసేసిన తర్వాత ఇప్పుడు మరి ఈయన అడిగాడు ఏం చేయాలి, అప్పుడు వెళ్ళి కుబేరుడి పైన దండయాత్ర చేద్దామని చెప్పి డిసైడ్ చేసుకుంటాడు. ఈ విషయం కుబేరుడికి తెలుస్తుంది. ఆయన ఏం చేస్తారంటే ఇప్పుడు దండయాత్ర ఈ గొడవ ఎందుకు, ఆయన ఖజానా నింపేద్దామని చెప్పి ఈయన ఖజానాన్ని నింపేస్తాడు. నింపేస్తే ఇప్పుడు ఈయనకి డబ్బు దొరికింది. వాటిని మొయ్యడానికి బోల్డ్ గుర్రాలని గాడిదల్ని అన్నిటిని ఇస్తాడు అనమాట. అవన్నీ వేసుకుని ఆయన తన గురువు గారి దగ్గరికి వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది, మన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని మనం కాపాడాలి, మొదటిది. రెండోది ఏంటంటే ఎవరైనా మనకు షరణ్ వచ్చి మన దగ్గరికి వచ్చారనుకోండి, ఇది కొద్దిగా జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఉదాహరణకి బంగ్లాదేశ్ లోపల ఘోరమైనటువంటి ఇవి జరిగాయి. షేక్ హసీనా పారిపోయి మన దేశం లోపల శరణం అడిగింది. మనం ఆమెను వదిలేమా? మన మీద చైనా, పాకిస్తాను, బంగ్లాదేశ్ అందరూ మన మీద ప్రెషర్ చేస్తున్నారు, అమెరికాతో సహా. మనం ఆవిడని వదిలేసామా? వాళ్ళ దేశానికి పంపించేసామా? నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించామా? లేదు. రెండవది, దలైలామా ఉన్నాడు. దలైలామా టిబెట్ కి రాజు. ఆయనని బలవంతంగా కూడా వెళ్ళగొట్టేశారు వాళ్ళు, చంపేద్దామని ప్రయత్నం చేశారు. ఆయన వచ్చి మన ధర్మశాల లోపల ఉన్నారు ఆయన. మెక్లాయిడ్ గంజ్ ధర్మశాల లోపల ఉన్నారు ఆయన. ఎన్నేళ్లుగా ఉన్నాడు? మనకు తెలిసే 40-50 ఏళ్ల పైన. ఆయన జీవితం అంతా కూడా భారతదేశంలో గడిచింది. కానీ ఇప్పటికీ కూడా టిబెట్ లోపల ఎవరు గురువు? ఈయననే గురువు, దలైలామానే గురువు. దలైలామాని తప్ప వాళ్ళు వేరే వాళ్ళని గుర్తించరు. మీరు ఒకవేళ చైనాకి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే చైనా మీకు ఇమిగ్రేషన్ లోపల మీ వస్తువులన్నీ చెక్ చేస్తారు. అందులోపల దలైలామా ఫోటోలు కానీ దలైలామాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఉంటే మిమ్మల్ని అక్కడ డిటైన్ చేసేస్తారు. లేదా వస్తువులు సింపుల్ గా ఉంటే పడేస్తారు, లేకపోతే డిటైన్ చేసి ప్రశ్నలు అడుగుతారు మిమ్మల్ని. అంత క్రూరమైనటువంటి చైనా మనకంటే చాలా పెద్ద దేశం, మనకంటే 3 రెట్ల పెద్ద దేశము, మనకంటే ఎకానమీ లోపల 7-8 రెట్లు పెద్ద ఎకానమీ. చైనా చాలా పెద్ద దేశము, చాలా పెద్ద డబ్బు ఉన్న దేశం కూడా, శక్తివంతమైన దేశము. అమెరికా తర్వాత శక్తివంతమైన దేశం చైనానే ప్రపంచంలో. కానీ వాళ్ళని ఎదిరించి మనము దలైలామాని మన దగ్గర పెట్టుకున్నాం. ఈ రోజు వరకు కూడా మనం దలైలామాని ఇవ్వలేదు. దలైలామాను చూడడానికి ప్రపంచంలోంచి అన్ని ప్రదేశాల నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన దగ్గరికి వెళ్తారు, ఆశీర్వాదాలు తీసుకుంటారు. బుద్ధిస్ట్ పీపుల్ అందరూ అక్కడికి వస్తారు. వాళ్ళందరికీ కూడా అది విజిట్ చేయడం ఒకటి జీవితంలో ఒక లక్ష్యం అన్నమాట. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ ద్వారా, ఒకటేమో రఘువంశం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం, రెండేమో ఇప్పుడు మన భారతదేశంలో జరుగుతున్న ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. వీటి ద్వారా ఏమవుతుంది అంటే మనం అర్థం చేసుకునేది శరణు ఉన్న వాళ్ళని మనం వదలకుండా ఉండాలి. ఇది ఒకటి. ఇంతవరకు అర్థమైందా? ఇంకో పాయింట్ చెప్పాలి. ఇంతవరకు అర్థమైందా? ఇంకేమన్నా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే ఇంకో. శరణొచ్చిన వారిని కాపాడడం, అంతే కదా సార్? కరెక్ట్. ఇంకొక పాయింట్ ఏంటంటే శత్రువే శరణ్ వచ్చాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది? దీనికి మళ్ళీ మనం రామాయణం చెప్పుకున్నాం. ఏమని? విభీషణుడు వస్తాడు శరణు అనుకుంటూ. ఎందుకు? విభీషణుడు అంతకుముందు ముగ్గురు తపస్సు చేసినప్పుడు, అన్నదమ్ములు ముగ్గురు తపస్సు చేసినప్పుడు, రావణాసురుడు సరే నాకు మరణం లేని ఇది కావాలి అనుకుంటాడు. తర్వాత ఈ కుంభకర్ణుడేమో బై మిస్టేక్ నిద్ర అంటాడు. ఈయన విభీషణుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నేను ధర్మం తప్పని జీవితం నాకు కావాలి అంటాడు. అందువల్ల ఆయన ఏం చేస్తాడు, వెంటనే వచ్చేసేసి రాముడి దగ్గరికి శరణు అని వచ్చేస్తాడు. రాగానే అందరూ, మీరు వాల్మీకి రామాయణం ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకసారి తీసి చదవండి.
ప్రతి ఒక్కరూ కూడా విభీషణుని చంపేయాలని అంటారు, వెనక్కి పంపించాలని కూడా అన్నారు, చంపేయాలని అంటారు అందరూ. రాముడు అందరిని అడుగుతాడు, ఎవరిని అడిగినా కూడా వాళ్ళు 100 రీజన్స్ చెప్తారు. వీడు ఒక స్పై లాగా వచ్చాడు మన దగ్గరికి, మన రహస్యాలను అక్కడికి చేరుస్తాడు, మనలోనే ఉంది మనందరినీ తినేస్తాడు, ఇవన్నీ రకరకాలుగా చెప్తాడు. మన ప్రయత్నాలకు అడ్డుకడతాడు, మనం యుద్ధం చేస్తున్నప్పుడు వీపులోంచి కొట్టేసేసి మనం చంపేస్తాడు, ఇట్లా రకరకాల మాటలు చెప్తాడు. ఆంజనేయ స్వామిని అడుగుతారు, ఆంజనేయ స్వామి అంటాడు లేదు ఈయన సాత్వికుడు, ఈయనకు మనం శరణం ఇవ్వచ్చు అంటాడు. 99:1 99 మంది నో చెప్తారు, ఒక్కరు మాత్రమే ఎస్ చెప్పారు, ఆంజనేయ స్వామి. రాముడు ఎవరి వైపు వింటాడండి? హనుమంతుని వైపే ఆంజనేయ స్వామి వైపే వింటాడు. కాబట్టి ఆంజనేయ స్వామిని పట్టుకుంటే ఆంజనేయ స్వామిని పట్టుకుంటే రాముడు వస్తాడు అని చెప్పి అంటారు అనమాట. అందుకే జయ హనుమాన జ్ఞాన గుణసాగర, అద్భుతమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. ఎంతసేపు దేవుడి పైన దండయాత్రలతోని మనము చాలా దారుణమైనటువంటి పారాయణాలు చేయకుండా పవిత్రమైనటువంటి పారాయణాలు చేసి మంచిగా జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ఇలా చదువుకుంటూ ఆయన యొక్క లీలలని గుర్తించుకుంటూ అలా సూర్యుడి వైపు అది పండు అనుకొని దాన్ని తినడానికి వెళ్ళడము, ఇవన్నీ ఒకసారి ఊహించుకుంటూ ఉంటే చక్కటి కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. సో ఏది ఏమైనప్పటికీ మళ్ళీ మనం విల్ కమ్ బ్యాక్. సో ఇక్కడ మనకు తెలిసిందేంటి, విభీషణుడు మీరు హనుమాన్ చాలీసా కూడా చెప్తా అన్నారండి, మీరు హనుమాన్ చాలీసా చెప్తా అన్నారు సార్. తప్పకుండా చెప్తాను. నాకు అది ఉంది, నా లిస్ట్ లో ఉంది అది తప్పకుండా. వివేక చూడమని అయిపోగానే అదే చెప్పుకుందాం మనం. వివేక చూడమని ఇంకా స్టార్ట్ చేయలేదు, అది వివేక చూడమని అయిపోయిన తర్వాత వెంటనే మనం ఇది పెట్టుకుందాం. సో అయితే ఇప్పుడు విభీషణుడు వచ్చినప్పుడు రాముడిని చివరికి అందరూ 99 మంది అడుగుతారు రాముడిని, ఏంటయ్యా నువ్వు, నీ శత్రువు యొక్క తమ్ముడు వచ్చి నిన్ను శరణు వేడాడు, నువ్వు ఎలా యాక్సెప్ట్ చేసావు అంటాడు. ఆయన అంటాడు, శత్రువు తమ్ముడు వస్తే కాదు, శత్రువు వచ్చి నన్ను క్షమాపణ కోరినా నేను ఒప్పుకుంటాను అంటాడు. క్షత్రియ ధర్మం. సో ఇది ఏదైతే ఉందో ఇది మనం ఇంకా కూడా శాంతి అనుశాసనిక పర్వాలలో ఇదే క్షత్రియ ధర్మం గురించి చాలా వివరంగా తెలుసుకుంటాం. మళ్ళీ క్షత్రియ ధర్మాన్ని మనము భగవద్గీతకి వెళ్ళిపోదాం. మనం తెలుసుకున్న, నేను మీ అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటంటే మనం 1000 ప్రవచనాలు చేసుకున్నాం. 1000లో కనీసము యావరేజ్ గా ఇందులో ఉన్న వాళ్ళలో 600-700 విన్న వాళ్ళు అయితే ఉన్నారు కదా. నేనేమంటానంటే విన్న నాలెడ్జ్ చెప్పినోడి నాకు గుర్తున్నాయంటే విన్న వాళ్ళు మీకు ఇంకా ఎక్కువ గుర్తుండాలి. తప్పు చెప్పానా? సో మీ అందరికి గుర్తున్నారా లేదా? గుర్తుండాలి, మీ అందరికి గుర్తుండాలి కాబట్టి మీరు ఏం చేయాలి, అన్ని రకాల వాటికి మనం ఇది అప్లై చేసుకోవాలి. మనము భగవద్గీత లోపల 30 నుంచి 38 రెండవ చాప్టర్ లో 30 నుంచి 38 అనుకుంటాను, ఒక్కసారి చూడండి, నేను మర్చిపోయాను నెంబర్ ఆఫ్ శ్లోకాలు. 31 నుంచి 30 ధర్మాష్టకం అంటాం మనం. ఇది మనం మీకు అందరికి జ్ఞాపకం ఉందో లేదో, సాంఖ్య యోగం లోపల క్షత్రియ ధర్మం గురించి చెప్తాడు. యుద్ధం నువ్వు తప్పక చేసి తీరవలసిందే, నువ్వు యుద్ధంలో మరణించినా సరే నీ క్షత్రియ ధర్మాన్ని వదిలి నువ్వు వెళ్ళలేవు, చంపినట్లయితే నువ్వు స్వర్గాన్ని, అదే నువ్వు చంపితే నీకు ఇది వస్తుంది, లేకపోతే స్వర్గానికి వెళ్తావు అంటాడు. హతోవా ప్రాప్తసి స్వర్గం అని చెప్తారు కదా. సో కాబట్టి అవన్నీ నీకు వస్తాయి అని చెప్తాడు. అంటే దీన్ని ఏమంటారంటే క్షత్రియ ధర్మం గురించి భగవంతుడు చాలా అద్భుతంగా చెప్పాడు, అది ధర్మాష్టకం. సో ఇవన్నీ కూడా మనకు చూడండి, ఇప్పుడు మనం భగవద్గీతకి కనెక్ట్ చేసాం, రామాయణానికి కనెక్ట్ చేసామా లేదా? అలా మనము కనెక్ట్ చేసుకోగలగాలి. మనం నేర్చుకున్నది ఇదేంటంటే డైరెక్ట్ గా ఏమన్నా పరిత్యాగం చేయడమా కరెక్ట్ ఆన్సర్ అలా కాదు. ఎందుకు అనే దానికి ఉదాహరణలు మనం తెలుసుకున్న ప్రవచనాల్లోనే తెలుసుకోవచ్చు. ఎందుకు పంపించాను 1000 లింకులు? ఏదో టైంపాస్ కాక పంపించానా? ఏది నొక్కినా మీకు ఒక ప్లేలిస్ట్ వస్తుంది, వింటూ ఉండండి. ఆ ప్లేలిస్ట్ అలా వింటూ ఉండండి. ఒకటి వింటున్నప్పుడు క్యాజువల్ కనిపిస్తుంది, రెండో వింటున్నప్పుడు ఎమోషనల్ అవుతారు, మూడోది వింటున్నప్పుడు లీనం అయిపోతారు, నాలుగోది వింటున్నప్పుడు ఎడిక్షన్ వచ్చేస్తుంది. భార్య పిల్లలు ఎవరొద్దు, గోపికలు కనుక శ్రీకృష్ణుడి కోసం వెళ్ళిపోయినట్టుగా భగవంతుడి వైపుకి వెళ్ళిపోతారు. ఒక రోజు నేను చెప్పినట్టుగా చేసి చూడండి. మీరు ఒక్కొక్క ప్లేలిస్ట్ ఒక 4 రోజులు వినండి. 58 ప్లేలిస్టులు ఉన్నాయి అందులోపల. 58 రకాల ప్రవచనాలు చేసుకున్నాం మనం. అన్నిటిని మళ్ళీ కేటగిరైజ్ కూడా చేసాము, ఏది ఎందుకు ఏంటి అనేది. చూడండి ఒకసారి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ విధంగా ఏమవుతుందంటే మనం తెలుసుకున్నటువంటి ఉదాహరణల ప్రకారము ఎట్టి పరిస్థితుల లోపల కూడా క్షత్రియుడు తనను శరణొచ్చిన వాడిని ఏం చేయకూడదు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. సో కాబట్టి ఒకసారి మళ్ళీ మనము మొత్తం రివిజన్ చేసుకున్నట్టయితే ఇతడికి దైవత్వం వచ్చేటటువంటిది ధర్మాన్ని పాటించడం వల్ల, అంటే అస్త్రం ద్వారా ధర్మాన్ని పాటిస్తాడు. బ్రాహ్మణులేమో
వాళ్ళ శక్తి, సహజ వాక్ శక్తి ద్వారా, ఈయనలా కాదు శస్త్రం ద్వారా, అంటే దండం రూపంలో కూడా చేయగలడు. అన్యాయాన్ని ఎదిరించగలిగేటటువంటి శక్తి ఈయన దగ్గర ఉంటుంది కాబట్టి ఈయన ఖచ్చితంగా దైవమే. తన అస్త్రంతో అందరినీ దాంట్లోకి తీసుకొస్తాడు. రాజులు అశ్వమేధ యాగం లాంటి యజ్ఞాలు ఇవన్నీ చేయడం మనం విన్నాం, ప్రజాక్షేమం కోసం అని చెప్పేసి వాళ్ళ సొంత సుఖాలు వాళ్ళు త్యాగం చేసుకుంటారు. ఉత్తరాఖండ కరెక్టే అని చెప్పి కనుక మనం అనుకున్నట్లయితే, ఉత్తరాఖండలో భార్యనైనా రఘువంశంలో వస్తుంది మనకి ఈ పాయింట్, రేపు తెలుసుకుంటాం, రేపు రాత్రి. ఆయన ఏమంటాడు తెలుసా, నేను ఇక్కడ మా నాన్నగారి కోసము, మా నాన్నగారికి ఇచ్చిన మాట కోసము రాజ్యాన్ని వదులుకున్నాను, ఇవాళ రాజ్యంలో జనాల కోసము నా భార్యను వదులుకుంటాను అని చెప్పేసి అంటాడు. రఘువంశంలో ఉన్న మాట చెప్తున్నా నేను. ఇది నేను వాల్మీకి రామాయణంలో ఉత్తరాఖండ చదవలేదు, నాకు నచ్చలేదు, కానీ రఘువంశం మీకు చెప్తున్నాను కాబట్టి అది చదివాను, అందులో ఉన్న మాట మీకు చెప్తున్నాను. తమ్ముడితో చెప్తాడు అనమాట, తప్పదు, నేను సీతని పరిత్యాగం చేయక తప్పదు జనాల కోసం అని. ప్రజల క్షేమం కోసము తన సుఖాలను త్యాగం చేసేటటువంటి వాడు నిజమైనటువంటి రాజు. చూసారా ఇప్పుడు రాముడు ఎంత గొప్ప రాజు. జీవితాంతం మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఆవిడ విగ్రహం చేసి తన పక్కన పెట్టుకొని ఉంటాడు. అన్ని యాగాలలో వాటిలో ఆవిడ శిల్పాన్ని పక్కన పెట్టుకొని తను యజ్ఞ యాగాలు చేసుకున్నాడు ప్రజల క్షేమం కోసం. ప్రజలు కూడా అంటారు, కొంతమంది అంటారు, వాళ్ళందరినీ పంపిస్తాడు. భద్రుడు అని ఒక ఆయన ఉంటాడు, ఆయనను పంపిస్తాడు. ఉన్నటువంటి వేగుల లోపల భద్రుడు చాలా తెలివైనడు అనమాట. అతను వస్తాడు. వచ్చిన తర్వాత ఏమైంది అంటే, జనాలు నిన్ను అన్ని రకాలుగా మెచ్చుకుంటున్నారు, కానీ ఇలా సీతని రావణుని దగ్గర నుంచి తీసుకురావడం మాత్రం చాలా మందికి ఇష్టం లేదు అని అంటారు. సో అది రాముడు తప్పు కాదు, ప్రజలలో ఉన్న తప్పు. ప్రజలు పాపాత్ములు. అంటే కృతయుగంలో, త్రేతాయుగాలలో కూడా ఇలాంటి జనాలు ఉన్నారు అంటే ఎంత దురదృష్టకరమో చూసుకోండి. ఒకవేళ ఉత్తర రామాయణం నిజమైతే, ఇప్పుడు నన్ను అడగకండి కరెక్టా కాదా అంటే నేను చెప్పలేను. మరి ప్రజలకు నచ్చ చెప్పచ్చు కదా సార్. అదే అందుకే నాకు ఉత్తర చెప్పాలి కదా మరి రాజు అయ్యుండి. చెప్పాడు, ఎందుకంటే ఇప్పుడు తన శీలం మీదనే ప్రశ్న వచ్చింది కదా. సో కాబట్టి తన సుఖాన్ని త్యాగం చేసి జనాలకి ఇంకా తన నుంచి క్లీన్ చేసుకున్నాడు. అదే విధంగా మీకు ఈయన నెల్సన్ మండేలా అని ఒక ఆయన ఉన్నాడు. నెల్సన్ మండేలా అని చెప్పేసి ఆయన ఈ తెల్లవారు నల్లవారు ఈ గొడవలు అవుతుండేవి సౌత్ ఆఫ్రికాలో. అవుతున్న సమయం లోపల ఏమైందంటే అందరూ కూడా సౌత్ ఆఫ్రికాని బ్యాన్ చేశారు. అపార్థైడ్ అంటారు. ఆ సమయంలో అందరూ కూడా బ్యాన్ చేసేసారు సౌత్ ఆఫ్రికాని. క్రికెట్ నుంచి కూడా తీసేశారు సౌత్ ఆఫ్రికాని. సో ఆ సమయంలో చివరికి 27 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు నెల్సన్ మండేలా. ఆయన భార్య వినీ మండేలా ఆవిడ బయట ఉండి ఈయన పోరాటాన్ని ఆవిడ కొనసాగించింది. అంత గొప్ప భార్య. ఈయన ఎప్పుడైతే రాజు అయ్యాడో నెల్సన్ మండేలా, ఎలక్షన్స్ అవుతాయి, తర్వాత ఈయన జైలు నుంచి విడిపిస్తారు. ఎలక్షన్స్ అవుతాయి, ఎలక్షన్స్ లో ఈయన గెలుస్తాడు. గెలిచిన తర్వాత రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత, రాజు కాదు మినిస్టర్, ప్రెసిడెంట్ అవుతాడు. అయిన తర్వాత ఏమవుతుంది, ఈయన భార్య కొన్ని కేసుల్లో ఇరుక్కుంటుంది. ఎవరినో చంపేయడంలోనో, డ్రగ్స్ లోనో, నేను మర్చిపోయాను దేనికి అనేది. వెంటనే భార్యను వదిలేస్తాడు. సో ఇదే విషయాన్ని మీరు ఇంకొక రకంగా చూసుకున్నట్లయితే, పెద్ద పెద్ద కంపెనీ లోపల స్కాండల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ముందు వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేస్తారు ఫస్ట్. ఇప్పుడు మాకు ఇన్ఫోసిస్ లోపల ఫనీష్ మూర్తి అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ప్రతిసారి కూడా అమ్మాయిల పైన అత్యాచారాలు చేస్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ వచ్చినప్పుడు ముందు తీసేశారు. ఆయన వెళ్ళి వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు. మళ్ళీ అదే కంపెనీలో కూడా అలాంటి ఈ ఇష్యూనే వచ్చింది. రాగానే ఆ కంపెనీ నుంచి కూడా బయటకు వచ్చేసాడు ఆయన. సో జనరల్ గా ఏమవుతుందంటే, ఎప్పుడైనా కూడా ఇటువంటి స్కాండల్స్ జరిగినప్పుడు ముందు కంపెనీని దానికి దూరంగా చేయాలి. సో ఇది సౌజన్య గారి ప్రశ్నకు జవాబు ఏంటంటే, జనరల్ గా ఇలాంటివి వచ్చినప్పుడు దానికి దూరంగా ఉండాలి. ఇప్పుడు ఇంకా నాకు సంబంధం లేదు అని చెప్పి చెప్తాం. మరి ధర్మం కదా సార్, అన్నాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఇవన్నీగా మనం మాట్లాడలేము. ధర్మం ప్రకారం ఏంటంటే తన సుఖాన్ని త్యాగం చేయాలి. మరి సీత కోసము ఈయన బాధపడ్డట్టుగా ఎవరు బాధపడలేదు. భవభూతి తన రామాయణంలో రాస్తాడనమాట, ఉత్తర రామాయణంలో. ఇటు అత్యంత కఠినమైనటువంటి బండరాయిలాగా హృదయాన్ని చేసుకొని రాజ్యాన్ని పాలిస్తున్నాడు. మృదువుగా ఒక వెన్న కరిగినటువంటి హృదయంతో భార్య గురించి విలపిస్తూ ఉంటాడు రాముడు. ఇది అసలు ఎలాంటి కాంబినేషన్? ఆయన వెన్ననా లేకపోతే ఒక కఠినమైనటువంటి వజ్రమా తెలియదు అని చెప్పేసి అంటారు అన్నమాట. లేదా అయ్యుండొచ్చు, మృదువైన వజ్రం అయ్యుండొచ్చు అని చెప్పేసి మళ్ళీ ఫైనల్ గా కంక్లూజన్ ఇస్తారు అన్నమాట. రాముడు విలపిస్తూ ఉంటాడు. సీత గురించి విలపించని సమయం ఉండదు, కానీ తన సుఖాన్ని త్యాగం చేశాడు. సో చాలా గొప్పదైనటువంటిది ఇది. ఇక నెక్స్ట్, క్షత్రియుడు అనగానే మనం భయం లేనివాడు అది అని అనుకుంటాము, కానీ ఆ భయం అనేటటువంటిది ఉంటుంది. శరీరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భయం ఉంటుంది. ఆ భయాన్ని జయించి ధర్మాన్ని కాపాడటం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది చాలా గొప్పది. ఇక రెండవది ఏంటంటే, చివరిది ఏంటంటే, ఈ యొక్క యుద్ధం లోపల వాడు ఓడిపోయినా పర్వాలేదు, వాడు చనిపోయినా పర్వాలేదు, కానీ తనను శరణు అడిగిన వాళ్ళని రక్షించాలి. ఇప్పుడు కర్ణుడు చెయ్యండి. మొట్టమొదటిసారిగా మనకు మహాభారతంలో ధర్మం అధర్మంగా మారిన సమయం ఏదంటే, కర్ణుడు వచ్చి అభిమన్యుడిని చంపేస్తాడు. కర్ణుడిని అంటాడు కూడా అభిమన్యుడు,
వీళ్ళందరికైతే తెలియదు. కర్ణ, నీకైతే తెలుసు కదా, నువ్వు వీరుడివి, నీకు క్షత్రియ ధర్మాలన్నీ కరెక్ట్ గా తెలుసు, నువ్వు చెప్పు ఇట్లా నా మీదకి ఆయుధం లేని వాడి మీదకి రావచ్చా అని. వాడు ఏం చేస్తాడు, అవునా అని చెప్పి వచ్చి కత్తితో పొడిచి వెళ్ళిపోతాడు. సో కర్ణుణ్ణి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా పాపాత్ములే, వాళ్ళందరూ అట్లాగే చేశారు. అంత దుర్మార్గుడు. కర్ణుడు చంపే వరకు అభిమన్యుణ్ణి మహాభారతం అంతా కూడా క్లీన్ గా నడిచింది. పొద్దున్న 7 o'clock యుద్ధం స్టార్ట్ చేయాలి, రాత్రి 5 o'clock యుద్ధం క్లోజ్, పారిపోతున్న వదిలేయాలి, ఇలా ఎన్నో రకరకాల రూల్స్ పెట్టుకుంటారు. రాత్రి పూట యుద్ధం చేయొద్దు, అది ఏమీ లేదు. ఒకసారి అభిమన్యుడు చనిపోయాక రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, దొరికిన వాడిని దొరికినట్టుగా చంపడమే. ఎక్కడ దొరికితే అక్కడ, రాత్రి కాదు పగలు కాదు, రాత్రంతా యుద్ధాలు చేసేవారు తెలుసా. అసలు అది మరి నిజం చెప్పాలంటే ఈయన భీష్మ పితామహుడు చెప్పినటువంటి రూల్స్ కే ఇష్టం, కానీ రాత్రిపూట కూడా యుద్ధాలు చేసినటువంటి ఇదన్నమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే క్షత్రియ ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైతే అభిమన్యుడు ఒక్కడున్నాడో, చేతిలో ఆయుధం లేదో, రథాన్ని విరగొడతారు, చేతిలో ఆఖరికి చక్రం తీసుకొని పోరాడతాడు. అంత క్రూరంగా అత్యంత దారుణంగా అతన్ని చంపేసి ద్రోణాచార్యుడు డాన్స్ చేస్తాడు. ఆ తర్వాత ఒకసారి భీముడు వచ్చి కర్ణుని ఎలా కొడతాడో, భీముడు సాత్యకేన ఉంటాడు, అర్జునుడు. ఇవన్నీ మనం యుద్ధకాండ లోపల బాగా తెలుసుకుంటాం. యుద్ధకాండ కాదు, అదే ఈ భీష్మ కర్ణ పర్వం లోపల తెలుసుకుంటాం మనం, ఆ కర్ణ పర్వం లోపల తెలుసుకుంటాం. ఎనీవే, సో ఆ విధంగా శరణు కోరిన వాడిని వదిలేయాలి, అప్పుడు మాత్రమే అతను క్షత్రియుడు అవుతాడు. ఇలాగా అత్యద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి ధర్మాలని మనము చేసుకున్న ప్రవచనాలలోని ఎగ్జాంపుల్సే తెలుసుకుంటూ ఈరోజు అద్భుతమైన తత్వాన్ని నేర్చుకున్నాము. ఇది ఉపనిషత్తుల జ్ఞానము. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది, హృదయంతో అర్థం చేసుకోవాల్సింది. వీలైన, నేను అదే చెప్తున్నా, మీరు ఒకటే గుర్తుంచుకోండి, మనలో మార్పు రావాలి అంటే స్వాధ్యాయం తప్పనిసరి. మేము చెయ్యము అంటే రాదు, కుదరదు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. సరిగ్గా 2 నిమిషాల ముందు వదిలేశాను. సో చాలా బ్యూటిఫుల్ గా అనిపించడం లేదా? ఆ రోజుల్లో ఉన్న బాధ్యతలు, ఆ రోజుల్లో ఉన్నటువంటివి, వాటికి మనం తెలుసుకున్నటువంటి ఉదాహరణలు చాలా ఆహ్లాదంగా అనిపించడం లేదా? సెకండ్ చాప్టర్ జేసీ కృష్ణ సార్ చాలా బాగుంది సార్. ఇవాళ అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. అదే చూస్తున్నా, చాలా మంది థమ్స్ అప్లు, చప్పట్లు, బాగుంది అని పెట్టడం. సేఫ్ చెప్తే బాగుంది అనిపించేది. తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నప్పుడు ఆనందం, ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సార్. అండ్ ఇంకోటి ఏంటంటే, తెలిసిన విషయాలు కూడా మనం మర్చిపోతున్నాం. సో నేను మీ అందరితో చెప్పే ఒకటే మాట బాగా గుర్తుంచుకోండి, ఎక్కువ సార్లు వినండి. వింటే, ఇప్పుడు నేను చెప్పినట్టు, నేను ఇవాళ ఒక్క నిమిషం కూడా ప్రిపేర్ అవ్వలేదు తెలుసా ప్రవచనానికి. మీకు తెలిసి వాళ్ళ 2 ప్రవచనాలు ఇచ్చాను నేను. పొద్దున 11 o'clock ఒకటి, 3 o'clock ఒకటి. 1 గంట పడుకున్నానో లేదో మా ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీటింగ్ జరిగింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీటింగ్ అయిందో లేదో పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చి కూర్చుని పోయాను. మళ్ళీ రేపు ప్రవచనం ఎప్పుడండి? ఫ్రెష్ గా ఉన్నారు సార్ మీరు. ఫ్రెష్ గా ఉందా? సో ఇవాళ వెళ్ళలేదు, ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళలేదు, ఇంట్లోంచే మీటింగ్ తీసుకున్నాను. సో రేపేమో అక్కడికి వెళ్తున్నాం. ప్రవచనము దేంట్లో ఉంది సార్? ఏదండి? అది 11 o'clock దా? అది నేను మన గ్రూప్ లో పెట్టాను, ఎక్కడో ఒక చోట పెట్టాను, ఉత్తరేతాత్మనాత్మనంలో పెట్టినట్టున్నాను. చూడండి ఒకసారి. చూసాను సార్, అది ఆ గ్రూప్ పేరు గమ్మత్తుగా ఉంది సార్. అద్భుత అని లింక్ పెడతానన్నారు కదా సార్, అది కూడా ప్రవచనాలు లింక్ పెట్టానండి. 1000 ప్రవచనాల లింక్స్ పెట్టాను. మీరు చూస్తున్నట్లేదు, గ్రూప్ చూడట్లేదు. పెట్టారు. ఒక ప్రవచనం పెట్టలేదమ్మా, 1000 ప్రవచనాలది పెట్టాను. అదే నేను ఇందాక నుంచి చెప్తున్నది కూడా అదే, 1000 ప్రవచనాల లింక్ పెట్టాను ఫైల్లో. ఆ PDF ఫైల్ లో నొక్కగానే భగవద్గీత అని దాని మీద నొక్కగానే మీకు భగవద్గీతలో ఉన్నవన్నీ ప్లేలిస్ట్ వస్తుంది. ఒకటి ప్లే చేస్తే అన్ని ప్లే అయిపోతాయి ఆటోమేటిక్ గా. ప్లే ఆల్ అని కొట్టండి, ఖతం. కూర్చొని పడుకొని వినండి, సోఫాలో ఆనుకొని కళ్ళు మూసుకొని వినండి. ఎంత ప్రశాంతత అనిపిస్తుందో చూడండి. ఒక 2-3 రోజులు ట్రై చేయండి. నేను చెప్పే కదా, ఇది నాకేం డబ్బు రాదు, మీకు 1,00,000 సార్లు చెప్పాను, నాకేం లాభం లేదు. 1,00,000 మంది చూసినా లాభం లేదు, 1,00,00,000 మంది చూసినా లాభం లేదు, నాకేం లాభం లేదు. కానీ చూస్తే ఆ ఆనందం మీకు వచ్చిన తర్వాత మీరు చాలా ఆనందంగా ఉంది సార్ అని చెప్తారు కదా, అప్పుడు ఆ ఆనందం నాకు చాలా ఎక్కువ ఉంటుంది. అది గుర్తుంచుకొని వీలైనన్ని సార్లు వినండి అందరూ కూడా. జై శ్రీకృష్ణ. భగవద్గీత తెప్పించుకున్నాం. పుణ్యం వస్తుంది సార్, మీకు పుణ్యం అయితే వస్తుంది ఖచ్చితంగా.
మీ ప్రవచనాలకు మీకు పుణ్యం వస్తుంది. అది గ్యారంటీ ఏం లేదు. జ్ఞానం వస్తుంది సార్, పుణ్యం కంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఈ రోజు నుంచి మీరు చెప్పేటప్పుడు వేరే ఎక్కడ దేంట్లో ఇది వచ్చింది అన్నది అన్వయించుకుంటూ వింటాం సార్. ఎంత బాగుంటుందో ఇమాజిన్ చేసుకోండి. ఎన్ని ప్రవచనాలు చెప్పుకుంటున్నాం, అన్ని వేరు వేరే అన్ని కలిపి కొట్టే చెప్తున్నాం మనం. ఎందుకంటే ఒకటే గుర్తుంచుకోండి, అన్నిటిలో తత్వం ఒకటే. ఆ తత్వాన్ని మనము వివిధ పద్ధతులలో తెలుసుకున్నప్పుడు అన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇన్నాళ్ళు మీకు 1000 ప్రవచనాలు అయ్యాక కూడా మళ్ళా మీరు ప్రారంభ దశలో ఉన్నటువంటి వారిలాగా ప్రశ్నలు వేయకుండా మీరేం చేయాలి, మొదటి నుంచి కూడా మనం తెలుసుకున్న ప్రవచనాలలోంచి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఇందులోపల మనం అన్వయించుకోగలిగితే దాన్ని సారం తెలుసుకోవడము అంటారు. ఇవాళ చెప్తున్నా కదా, 5 నిమిషాలు కూడా ప్రిపేర్ అవ్వలేదు నేను. జస్ట్ ప్రశ్నలు చూసుకోవడం, దానికి జవాబులు చెప్పేస్తున్నాను అంతే. సో మనకు అన్వయించుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి రకరకాల ప్రవచనాల జ్ఞానాన్ని అన్వయించుకోండి. మీరు అందరూ విన్నవాళ్ళే. మీ అందరి వల్లనే నేను ఎన్నో విషయాలని పునశ్చరణ చేసుకోగలిగాను, రివిజన్ చేసుకోగలిగాను, కొన్ని కొత్తవి నేర్చుకోగలిగాను. జై శ్రీకృష్ణ. ఇంకెవరన్నా మాట్లాడతారా? ఆల్రెడీ 10 అయిపోయింది. జ్ఞానేశ్వరి భగవద్గీత తెప్పించుకున్నాం సార్, చాలా బాగుంది. చాలా బాగుంది, వివరణ చాలా బాగుంది. చాలా బాగుంది. అంతకంటే గొప్ప బుక్ ఇక దొరకదు మనకు. అంటే చాలా మంచి ఈజీగా అర్థమవుతోంది కూడా సార్. మీరు చెప్పిన అంటే ప్రవచనాలు విన్నాం కాబట్టి ఇంకా ఈజీగా అర్థమవుతోంది ఇప్పుడు. ఇదిగా ఉంది. అది కాక ఎస్పెషల్లీ ఆ చాప్టర్, అది ఆ బుక్ మెయిన్లీ 17-18 ఆయన విద్యాప్రకాశ్ నంద గారిది గీతా మకరందం కూడా గీతా మకరందం బాగుంది. సుందర చైతన్య గారిది కొంచెం హై స్టాండర్డ్ లో ఉంటది గీతా మకరందం. అన్నిటికంటే కూడా జ్ఞానేశ్వరి ఏంటంటే ఉదాహరణల మయం. ఎక్కడ చూసినా ఉదాహరణలే, ఎక్కడ చూసినా ఉదాహరణలే. ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్స్ ఈజీ లాంగ్వేజ్ కూడా మీరు చెప్పే లాంగ్వేజ్ లానే అనిపిస్తుంది సార్. బాగుంది, ఈజీగా ఉంది. గీతా ప్రెస్ వాళ్ళ భగవద్గీత కూడా చాలా బాగుంది. అది కూడా గీతా ప్రెస్ వాళ్ళు భగవద్గీత జ్ఞానేశ్వరి భగవద్గీత బుక్. ఎవరైనా జ్ఞానేశ్వరి బుక్ కొన్న వాళ్ళు ఎవరైనా గ్రూప్ లో ఫోటో పెట్టండి. ఒకసారి ఫోటో పెట్టండి. ఓకే సార్, పెడతాం. ఓకే, థ్యాంక్ యూ. నేను తెప్పించుకున్నాను సార్, 600 పడింది సార్. బాగుంది. అంటే ఛార్జీతో కలిపి 600 పడింది సార్. లేదు సార్, ఇది పుస్తక నిధి నుంచి తెప్పించుకున్నాం. మేము తెలుగు పుస్తకాలు ఉంటది కదా సార్, అందులో ఉన్నాయి సార్ పుస్తక నిధి. సో నేను ఏమంటానంటే వీలైనంత చదువు, వీలైనంత ప్రయత్నాలు వినండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే జ్ఞాన సముపార్జనకు మించినటువంటిది లేదు. దేవుడి దగ్గరికి డైరెక్ట్ గా చేర్చేది కేవలము ఈ జ్ఞానం మాత్రమే. అందుకే మనం ఏమని నేర్చుకున్నాం భగవద్గీత లోపల 12 రకాల యజ్ఞాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే గొప్ప యజ్ఞాలు JBS అని చెప్పి అనుకున్నాం. జ్ఞానయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం. ఈ 3 మిగతా అన్ని యజ్ఞాలలోకి గొప్పవు. స్వాధ్యాయ యజ్ఞం చేస్తే నువ్వు జ్ఞానివైతావు, జ్ఞానివైతే బ్రహ్మతత్వం తెలిసిపోతుంది, అయిపోయింది. సో కాబట్టి ఫస్ట్ ఇంకా స్వాధ్యాయమే, చదవడం నేర్చుకోవడం, సారాన్ని గుర్తించడం, అది చాలా మంచిది. స్వాధ్యాయమే భగవంతుడు. జై శ్రీకృష్ణ. ఇంకేం ప్రశ్న లేకపోతే ముగించుకుందామా ఈ రోజుకి? వండర్ఫుల్. అందరూ కూడా నేర్చుకున్నటువంటి సత్యాలను మాటి మాటికి పునశ్చరణ చేసుకుంటారని, భగవంతుడి తత్వాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. అంతవరకు కూడా అందరికీ కూడా శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.